ఆ పొటెన్సీ ప్రకారం జాగ్రత్తగా వేసుకుంటే ఎక్కువ అవ్వకుండా తగ్గిపోతుంది. లేదా ఒక్కొక్కసారి బాగా హై పొటెన్సీ మనం వేసామనుకోండి, అప్పుడు బాగా సివియర్ అగ్రవేషన్స్ వస్తాయి. అప్పుడు డ్రగ్ సిమ్టమ్సే ఎక్కువ డామినేట్ చేస్తాయి. అప్పుడు డ్రగ్ సిమ్టమ్స్ తగ్గే వరకు మనం వెయిట్ చేయటమే. అంటే ఆ పొటెన్సీ బాడీలో యాక్ట్ చేసి ఆ పొటెన్సీ ఎగ్జాస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా ఆ డ్రగ్ని యాంటీడోట్ చేయడానికి ఇంకొక మెడిసిన్ వేయాల్సి వస్తుంది. అది ఎవరో డౌట్ రైజ్ చేశారు కనుక ఏందో లేదో మనం రాసుకోలేదనుకోండి, ఆవిడ ఒక 2 నెలల తర్వాత వచ్చి డాక్టర్ గారు ఈసారి మెన్సెస్ లేట్ అయిపోయిందండి అంటేను అది ప్రెగ్నెన్సీయో కాదో మనకి తెలియాలి కదా, అడగడానికి అంతే. ఇంకా ఏదేది సీరియస్ సిమ్టమ్స్ అంటే అది స్టమక్ తాలూకా క్రేవింగ్ అన్నది మైండ్ తోటి రిలేట్ అయ్యి ఉంటుంది. మైండ్లో కొన్ని బాధలు కొన్ని జబ్బులు వచ్చేటప్పుడు స్టమక్కి కొన్ని క్రేవింగ్స్ బాగా ఉంటాయి. మన టేస్ట్ అన్నది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది మైండ్, అంతే తప్పిస్తే స్టమక్ కాదు. అది ఆ మైండ్లో వచ్చే చేంజెస్ ఏమైనా ఉంటే అప్పుడు స్టమక్ నాకు ఇది కావాలి, ఇది నేను ఎక్కువ తింటాను, ఇది తక్కువ తింటాను అనే క్రేవింగ్స్ అన్నది వస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్స్ ఏదైతే వస్తున్నాయో అవి మైండ్ తోటి రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి మనం డ్రగ్ ప్రూవింగ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఆర్జెంటమ్ నైట్రికం మెడిసిన్ వేసామనుకోండి ప్రూవింగ్లోని, అంతవరకు వాడికి స్వీట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆర్జెంటమ్ నైట్రికం ప్రూవింగ్స్లోని బాగా స్వీట్ తినాలని చెప్పి అనిపిస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది ప్రూవర్స్లో ఆ సిమ్టమ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ స్వీట్ డిజైర్ ఉన్నవాడు ఆర్జెంటమ్ నైట్రికం పేషెంటు అని చెప్పి మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇట్లాగా కొన్ని రకాలైన మందులు, కొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ డిజైర్ స్వీట్స్ ఉంటాయి, సాల్ట్ ఉంటుంది, సవర్ థింగ్స్ ఉంటాయి, బిట్టర్నెస్ ఉంటాయి, లేదా పుల్లగా కొన్ని యాసిడ్స్, తర్వాత వైను, తర్వాత ఆల్కహాలిక్ డ్రింక్స్, వాము, కోల్డ్, ఇవన్నీ కూడా స్టమక్ రిలేటెడ్ కాకుండా మైండ్ రిలేటెడ్ కింద మనం ఎజ్యూమ్ చేయాలి. దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రిస్క్రిప్షన్లోని. ఇంకా నేనేవో డౌట్స్ అడుగుతాం బోల్డ్ అని చెప్పని ఎవరో అన్నారు. నేను మీకు టైం ఇస్తాను అని చెప్పాను కూడా, పాపం ఎవరు అడగట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అర్థమైందా నేను చెప్పింది? చెప్పండి. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్ కానివ్వండి, లేదంటే స్ట్రాంగ్ ఫుడ్స్ కానివ్వండి, ఎట్లయినా సరే మనిషిని తర్వాత వేసుకున్న మందుని డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసినప్పుడు మెడిసినల్ యాక్షన్ 100% ఉండాల్సింది చాలా మటుకు 80%, 90% డౌన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్ ఉన్న పేషెంట్ ఆల్కహాల్ తీసుకుంటూ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనం వాడిని బాగు చేసేటప్పుడు ఏదైతే వాడి కాజిటివ్ ఫ్యాక్టర్ ఉందో కాజిటివ్ ఫ్యాక్టర్ని రిమూవ్ చేయకుండా మనం వాడిని పూర్తిగా ట్రీట్ చేయలేం, పూర్తిగా క్యూర్ చేయలేం. వాడిని మనం ఏం చేస్తున్నది ఏమిటి? పూర్తిగా క్యూరేటివ్ ఆస్పెక్ట్. క్యూరేటివ్ ఆస్పెక్ట్ మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు క్యూరేటివ్కి హర్డిల్స్ ఏమున్నాయో అవన్నీ రిమూవ్ చేయాలి.
ఆ హర్డిల్ రిమూవ్ చేయకుండా మనం ముందుకెళ్ళలేం. అది ఫుడ్ ఇంపార్టెన్స్ పేషెంట్ డిసీజ్ డెవలప్మెంట్లోని లేదా పేషెంట్ తాలూకా మెంటాలిటీ చేంజ్ పెద్ద తీసుకురాదు, కానీ హెల్త్ వైజ్గా మన ఫుడ్ చాలా ఇంపార్టెంటే కదా. మనం తీసుకున్న ఫుడ్ బట్టే మనకు వచ్చే జబ్బులు అవి ఉంటూ ఉంటాయి. తర్వాత గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తీసుకుంటే థైరాయిడ్ కేసుల్లో చాలా మటుకు ఈ సాల్ట్లో గవర్నమెంట్ హయోడిన్ మిక్స్ చేసేసి ఇచ్చేయటం వల్ల చాలామంది థైరాయిడ్ పేషెంట్లు తయారయ్యారు. అంతకుముందు ఏదో కొంతమంది మాత్రమే డిప్రైవ్ అయ్యి ఉండి తర్వాత గ్రోత్ స్టంటెడ్ గ్రోత్ అట్లా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఆడవాళ్ళందరూ కూడా అవసరమైన దానికన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ వచ్చేసి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా ఎంతో కొంత ఆ సాయిల్ట్ తాలూకా ఎఫెక్టే. డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు కడుపు బాగాలేకపోతే మైండ్ కూడా డిస్టర్బ్డ్గానే ఉంటుంది కదా. కొంతమందికి వాటి తాలూకు కాన్స్టిట్యూషన్ బట్టి డల్నెస్ వచ్చేయటమో లేదంటే ఇరిటేషన్ వచ్చేయటమో యాంగర్ వచ్చేయటమో ఇట్లాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి కదా. అది ఆడవాళ్ళు సాధారణంగా అంత బయట ఫుడ్ ఎక్కువ తినే అవకాశం తక్కువ కదమ్మా. ఆడవాళ్ళు సాధారణంగా ఇంట్లో వంట చేసి తింటున్నారు కదా. మనం ఇంకా కాస్మోపాలిటన్ అంత ఎక్కువ అవలా. అర్బన్ ఎన్విరాన్మెంట్లో ఆడపిల్లలు పెళ్లి కాకముందు వరకు బయట వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు ఎక్కువ. బట్ ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా సాధారణంగా ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నారు. తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చిన కొద్దీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైలు ఫుడ్ స్టైలు అన్నీ మార్చుకుంటున్నారు. అలా ఆలోచిస్తే అసలు ఏది తినలేము మనం. ఏది తినగలం ఏది తినలేము, వదిలేసేయండి అది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరైనా చెప్పండి. అంటే ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక పక్క వీధిలోకి వస్తే ఈ వీధిలో ఉన్నటికి కూడా వచ్చేస్తుంది. అదే కాంటాక్ట్ ల్యాప్ అయినా పక్క వీధిలోకి వస్తే ఆ ఊర్లోకి వస్తే చాలు వీడికి వచ్చేస్తుంది. అది ససెప్టబిలిటీ అని అంటారు. అది అంటే ఆ ససెప్టబిలిటీ కొన్ని చిన్న ఇన్ఫెక్షన్స్కి ప్రతి ఇన్ఫెక్షన్ వచ్చేయటం అన్నది ససెప్టబిలిటీ బాగా తక్కువ ఉన్నప్పుడు, అది మయాస్మాటిక్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు ఆ ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఆ పాయింట్ కూడా వచ్చింది మనకి. సో అది అలా కాకుండా విరులెంట్ వైరస్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ససెప్టబిలిటీతో సంబంధం లేకుండా చాలామంది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ ససెప్టబిలిటీ లేదా మయాస్మాటిక్ కండిషన్ బాగా స్ట్రాంగ్గానే బాగా తక్కువ ఉండి బాగా స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళు దానికి లోబడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఆ వైరస్ తాలూకా స్ట్రెయిన్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది ఎఫెక్ట్ అయిపోతారు. కోవిడ్ ఒకటి, తర్వాత వైరల్ కంజక్టివైటిస్ ఒకటి, ఇటువంటివి మనం రెగ్యులర్ మనం చూసే వాటిల్లో ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. లేదు ఇన్ఫ్లుయెన్జా, ఒక్కొక్కసారి కోల్డ్స్ వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్గా. ఆ మధ్య వచ్చిన కోల్డ్స్లో ఫ్యామిలీలో ఒకళ్ళకి వచ్చి తగ్గిన తర్వాత ఇంకోళ్ళకి జలుబు జ్వరం రావటం, ఈ రకంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అది ససెప్టబిలిటీతో సంబంధం లేకుండా కొన్ని ఉంటాయి, సంబంధం ఉండవి కొన్ని ఉంటాయి. తరచుగా ఇప్పుడు పిల్లల్లోని లేదా పెద్దవాళ్ళల్లోని ఒక 15-16 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు వాడికి ఫ్రీక్వెంట్గా ఊళ్ళోకి ఏదొచ్చినా సరే వెంటనే వాడికి వస్తుంది అనుకోండి,
అది మయాజ్మాటిక్ బేసిస్ వాడికి ఉన్నప్పుడు మాత్రమే ఆ ససెప్టబిలిటీ తక్కువయ్యి వచ్చేస్తూ ఉంటుంది. అది సార్ హోమియో మెడిసిన్ వాడుతుంటాడు వాడు. ఈ హోమియో మెడిసిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లాంగ్ ట్రీట్మెంట్, ఇది లాంగ్ ప్రాసెస్ అని మనకు తెలుసు. వాడు అప్పటికే వాడు అల్లోపతిక్ వాడుతుంటాడు సార్, ఇది ఆయుర్వేదం కూడా వాడుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉండే వ్యక్తి రెగ్యులర్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాడు, లేదా మోషన్ అవ్వనప్పుడు రెగ్యులర్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాడు. వాడు దానికి హ్యాబిట్ అవుతుంది. ఇట్ ఈస్ సంథింగ్ వేర్ హ్యాపన్, ఇట్ మేక్స్ హ్యాబిట్ అంట. ఆ హ్యాబిట్ అయిపోద్ది. అప్పుడు వాడిని ఈ హోమియోపతికి అలవాటు చేసేటప్పుడు అది పాత అలవాటు అనేది ఏమైనా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, దానిలో ఏమైనా ప్రమాద స్థాయికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయా లేదా? లేదు ఇది వాడేటప్పుడు ఆ మందు మళ్ళీ వాడు మానేసి మళ్ళీ వాడాడు అనుకోండి, ఈ రిజల్ట్ అనేది చేస్తుంది. రిజల్ట్ అనేది ఒకసారి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ రిట్రో యాక్టివ్కి మళ్ళీ వస్తుందా అనేసి మా తలగా సరిగా. అది చెప్పాలంటే మిగతా జబ్బులకి ఒక వైద్యం రెండు వైద్యాలు చేస్తూ ఉండగా హోమియోపతి వైద్యం మొదలు పెట్టకపోవటం అన్నది డాక్టర్ తాలూకా క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. అవన్నీ మాన్పించేసి హోమియోపతిలో మెడిసిన్ ఇవ్వటం అన్నది సజెస్టబుల్. కానీ ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా హై షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళని మీరు మెడిసిన్ మానేసేయండి, మేము హోమియోపతి ఇస్తాము అంటే ఒక్కొక్కసారి అది జరగకపోవచ్చు. అటువంటిప్పుడు ఆ మెడిసిన్ వాడుతూ మిగతా ప్రాబ్లమ్స్ ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే అప్పుడు కొన్నిటికి హోమియోపతి వాడుకోవడానికి అలౌ చేస్తున్నాము. ఇంకా మిగతా ఒక సిస్టమ్ బదులు 2-3 సిస్టమ్స్ వాడినప్పుడు హోమియోపతి ఇవ్వటం అన్నది మన బుద్ధి తక్కువే. మనం ఫెయిల్ అవుద్దాం అని అనుకున్నప్పుడు మనం మందు ఇచ్చుకుంటూ కూర్చోవటం, లేనప్పుడు మనం ఫెయిల్ అవ్వకూడదు, మనం సక్సెస్ఫుల్గా కేసుని ట్రీట్ చేయాలి అని అనుకున్నప్పుడు దేంట్లో మనం వేలు పెట్టాలి, దేంట్లో వేలు పెట్టకూడదు అన్నది కూడా తెలియాలి. అనవసరంగా ప్రతి కేసును ఎత్తినేసుకుని కూర్చుని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడిపోయి ఇది తప్పుడు పద్ధతి. అది జనరల్గా మనం ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్ని నిన్న చెప్పిన దాంట్లో మీకుండే డౌట్స్కి మాత్రమే పరిమితం చేయండి. జనరల్ ట్రీట్మెంట్కి వాటికి పరిమితం చేయకండి ఇంకా. ఓకే, నిన్న చెప్పిన దాంట్లో మీకు ఇంకెవరికైనా ఎక్స్ప్లెనేషన్స్ డీటెయిలింగ్ కావాలంటే వాళ్ళు లేచి ధైర్యంగా ప్రశ్నలు అడగచ్చు. ఓపెన్ మైండ్ అంటే బ్లావెట్స్కీ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను చదువుకోండి. నాకు చాలా పెద్ద అర్థం ఉంటుంది అది. ఓపెన్ మైండ్ సింపుల్గా చెప్పాలంటే మన తాలూకా అభిప్రాయాలన్నీ తీసేసి ఎవరి అభిప్రాయం చెప్పినా సరే అది కరెక్టా కాదా అన్నది చూసుకుని అది చెయ్యదగ్గది అనుకున్నప్పుడు దాన్ని మనం పాటించటం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సజెషన్ మనం యాక్సెప్ట్ చేయటం అన్నది చేయొచ్చు. ఇప్పుడు మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి సరే ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి అని చెప్పచ్చు. అప్పుడు ఓపెన్ మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే చాలా బాగుందయ్యా నువ్వు చెప్పింది, మేము అందరం చేద్దాం ఇదని చెప్పని చేస్తాడు. అలా కాకుండా నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకుని ఈగో ఉన్నవాడు వాడు చేయలేడు. ఆ ఓపెన్ మైండ్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా అంటే పొటెన్సీ డ్రగ్ వేసిన తర్వాత మదర్ టించర్స్ ఏమున్నాయి అసలు, ఎట్లాంటి మందులు చెప్పండి నాకు. అట్లా అంటే పాలీక్రిస్టల్లో లో పొటెన్సీస్ అన్నది నాట్ సజెస్టబుల్. కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్ కానివ్వండి, పాలీక్రిస్టల్ కానివ్వండి,
లోవర్ పొటెన్సీస్లో ఇవ్వటం అనేది మంచిది కాదు. అసలు ఆర్సెనిక్ ఆల్బే 30 పొటెన్సీలో చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. నేను ఆ మధ్య ఎక్కడో చూశాను, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం. ఆర్సెనిక్ ఆల్బే 6 రోజు వేసేసుకోమని చెప్పి ఇచ్చారు. ఇక్కడికి ఏం పాడైపోతుంది? లివర్ పాడైపోతుంది, కిడ్నీస్ పాడైపోతాయి, అన్నీ పాడైపోతాయి. ఆర్సెనిక్ 6 పొటెన్సీలో ఉంటే క్రూడ్ డ్రగ్ ఎంతో కొంత అందులో ఉండిపోతుంది. అది ఆర్సెనిక్ క్రూడ్ డ్రగ్ మనం తీసుకున్నప్పుడు బయట మురుగు కాలువలో ఆ మురుగంతా మనం తింటూ ఉంటే ఎంత ప్రమాదం వస్తుందో ఇది అంతే ప్రమాదం వస్తుంది. ఇదేం తక్కువ అవ్వదు అది. సో హోమియోపతి ఇచ్చినప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి. పాలిక్రిస్టల్లో లో పొటెన్సీస్, మదర్ టించర్స్ అనేవి నాకు తెలిసినంత వరకు, నేను చేస్తున్నంత వరకు నాట్ అడ్వైజబుల్ ఎక్సెప్ట్ ఇన్ రేర్ కేసెస్. ఇప్పుడు శాంబుకస్ నైగ్రా ఉందనుకోండి, శాంబుకస్ నైగ్రా 30లోనో 200లోనో అంతకుముందు ఇచ్చాం. ఆ తర్వాత అవసరమైతే మదర్ టించర్ ఇవ్వచ్చు, అది మార్చినప్పుడు. అందులోంచి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో డ్రగ్ బ్యాసిలినమో లేదా ఇంకోటో ఇచ్చామనుకోండి, దానికి సపోర్టింగ్గా శాంబుకస్ మదర్ టించర్ ఇవ్వచ్చు, అప్పుడు ఓకే. కానీ శాంబుకస్ అనేది వెల్ ప్రూవ్డ్ డ్రగ్ కాదు, అది పాలిక్రిస్ట్ కాదు. అటువంటి కేసుల్లో ఇవ్వచ్చు. ఇంకా అది మీరు మీ ప్రిస్క్రిప్షన్లో చూశాను నేను, ఉన్నది అది ఎక్కువ డోసులు ఇస్తున్నారు, అందుకని చెప్పి మీకు ఆ డౌట్ వచ్చింది. కూర్చోండి చెప్తాను. ఇప్పుడు మనం ఒక మెడిసిన్ అన్నది దేని గురించి వేస్తున్నాం? వాడి బాధ తగ్గడానికా లేదా వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్థెన్ అవ్వడానికా? మనం చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, లేదు చాలామంది చేసే భావన ఏంటి అంటే, వాడి బాధ తగ్గడానికే మందిస్తూ ఉంటాం మనం. అంతే తెప్పిస్తే వైటల్ ఫోర్స్ స్ట్రెంగ్థెనింగ్ గురించి మనం అసలు ఆలోచించాం. అది ఆలోచించాం. మందు ఇచ్చేటప్పుడు అది రాదు మన బుర్రలోకి. వాడు బాధ చెప్తాడు, నొప్పి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. అది తగ్గడానికి మనం మందు ఇస్తున్నాం అని చెప్పని ఉద్దేశంతో మనం ఇస్తాను తప్పిస్తే, అది ఎంత తొందరగా తగ్గిస్తామా అని చెప్పి మనకు ఒక అభిప్రాయం కలిగి, ఆ అభిప్రాయంలోని డోసెస్ ఎక్కువ పెంచేసి ఇవ్వడం, ఎక్కువ డోసులు ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా. కానీ వాడికి అంత బాధ ఉండకపోవచ్చు. అక్కడ ఒక డోసు ఇస్తే తగ్గి బాగా ఇంప్రూవ్మెంట్ రావచ్చు. నాకు తెలిసి నేను ఒక ప్రొఫెసర్ గారికి, ఆయనకి సివియర్ సోరియాసిస్ మామూలుగా కాదు, మొత్తం కేసు అంతా తీసుకున్న తర్వాత మ్యాక్సిమంగా 200 ఒక డోసు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన ఇంప్రూవ్మెంటు, ఆ తర్వాత నేను మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మందు మార్చాను. 2.5 సంవత్సరాలు పనిచేసింది ఒక్క డోసు. నేను ఎప్పుడు మందు ఇద్దామన్నా సరే, మళ్ళీ ఇంకో డోసు ఇద్దామన్నా సరే, ఆయనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, స్కిన్ ట్రబుల్ తగ్గింది, ఆ తర్వాత శుభ్రంగా తగ్గిపోయింది. సంవత్సరం తర్వాత ఆయన రావడం మానేశాడు. ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నా దగ్గరకు వచ్చేవాడు. అప్పుడు కూడా ఓన్లీ ప్లాసిబో ఇచ్చి బయోకెమిక్ ఇస్తే సరిపోయేది నాకు. మరి అట్లాంటి సెన్సిటివ్గా ఉండే మనిషికి అంత జబ్బు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. సాధారణంగా అంత జబ్బు రాదు కదా, అంత సీరియస్ జబ్బు రాకూడదు అంత మంచి హెల్త్ ఉన్న వాళ్ళకి. ఒక డోసుతో తగ్గిపోయింది అంటే మరి వాడి ససెప్టబిలిటీ, తర్వాత హోమియోపతి నక్సోమిక తాలూకా పవరు ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని మనం ఇవ్వకుండా ఉండడానికి మనకు మానసికమైన బలం మనకు కావాలి, అది చూసుకోవాలి. అందుకని చెప్పని వాడికి ఇంప్రూవ్మెంట్ ఏ విషయం, జనరల్స్లో కానివ్వండి, వైటల్స్లో కానివ్వండి, మెంటల్స్లో కానివ్వండి, ఇంప్రూవ్మెంట్ చెప్పాడు అంటే పర్టికులర్స్లో మీకు ఇంప్రూవ్మెంట్ రాకపోయినా కూడా యూ హ్యావ్ టు వెయిట్. డోంట్ రిపీట్ ది డోస్ రిపీట్ చేశారా మీరు ఫెయిల్ అవుతారు. మీరు ఏదైతే అనుకున్నారో ఇంప్రూవ్మెంట్ తెచ్చేద్దామని, దానికి మీరు అరైవ్ కాలేరు. మీరు ఎంత ఫాస్ట్గా మెడిసిన్ వేసి తగ్గించగలగటం చెయ్యాలో, అవసరమైనప్పుడు నోరు మూసుకు కూర్చోవటం కూడా చేయగలగాలి. చెయ్యి జాగ్రత్తగా పట్టుకుని కూర్చోవటం చేయగలగాలి. రెండూ మన చేతుల్లో ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా ఆ కేసుని ట్రీట్ చేయగలుగుతాం. అది ఇంకా అన్నారు, మర్చిపోయారు మళ్ళీ. అందరిలోనూ నియాజం కనపడదు, అందరిలోనూ తత్వ ఔషధం కనపడదు. మరి వీళ్ళందరికీ మరి ఏం చేయాలి? లక్షణాలు చూసి మందు ఇచ్చి మళ్ళీ లక్షణాలకి ఇవ్వటమేనా, లేకపోతే
కొంత గ్యాప్ ఇవ్వాలి. నిన్న మీరు కొన్ని మందులకి పల్స్ ఆగుతాయి, తర్వాత మళ్ళీ కవర్ అవుతాయి అని చెప్పారు. అలా పల్స్ ఆగే డ్రగ్స్ చెప్తాను వాటి కోసం. ప్రతి పేషెంట్లోని మయాజం కనిపిస్తుంది. మనం చూడకపోవటం, చూడలేకపోవటం మాత్రమే ఉంటుంది. సోరా లేకుండా భూప్రపంచం మీద ఎవ్వరూ ఉండరు. సో సోరా అన్నా చూడాలి కదా మనం కనీసం. సో లేకుండా వాడికి బాధ ఎలా పుడుతుంది చెప్పండి? బాధ పుట్టే పరిస్థితి ఉండదు కదా సోరా లేకపోతే. సో చూడకపోవటమే ఉంటుంది అంతే. పర్టికులర్స్ మీద మందు ఇవ్వాల్సి వచ్చినప్పుడు జనరల్గా ఇంజరీస్లో కానివ్వండి, బర్న్స్లో కానివ్వండి, అక్యూట్ కండిషన్స్ ఏమైనా కానివ్వండి, అప్పుడు పర్టికులర్స్ చూసుకుని దానికి సంబంధించి మందు ఇస్తే సరిపోతుంది. అంతే తప్పిస్తే ప్రతి కేసులోని మయాజం ఏదో ఒకటి మినిమం సోరా అన్న కనిపిస్తుంది. మనం దాన్ని చూడగలగాలి, కొంత దాన్ని పర్సీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకుని మందు ఇవ్వగలగాలి. అసలు ఏ డ్రగ్కి ఇండికేట్ అవ్వకుండా బ్లాండ్గా చప్పగా ఉందనుకోండి కేసు, సల్ఫర్ వేస్తే అంటే యాంటీసోరిక్ ఒకటి వేస్తే అప్పుడు ఒరిజినల్గా ఉండే సిమ్టమ్స్ ఏవో ఇప్పుడు పుట్టుకొస్తాయి మళ్ళీను. సో అది వైటల్ ఫోర్స్ గురించి కెంట్ ఫిలాసఫీ ఉందా పుస్తకం? ఇది హ్యానిమన్ 6th ఎడిషన్లోని 9th అఫారిజం కింద ఇచ్చాడు. వైటల్ ఫోర్స్ సింపుల్ సబ్స్టెన్స్ అని చెప్పని అంటారు. ఇన్ ది హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్, ద న్యాచురల్, ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్, ది డైనమిస్ దట్ animates the material body, rules with unbounded sway and retain all the parts of the organism in admirable, harmonious, vital operation as regards both sensations and functions, so that the indwelling, reason-gifted mind can freely employ this living, healthy instrument for the higher purposes of our existence. So ఇది హ్యానిమన్ మనకిచ్చిన వైటల్ ఫోర్స్ తాలూకా డెఫినేషన్. ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో వైటల్ ఫోర్స్ అన్నది మొత్తం శరీరం అంతా కూడా ఆక్యుపై చేసి శరీరంలో ఉండే సెన్సేషన్స్ని, ఫంక్షన్స్ని మొత్తం తన పవర్ తోటి రూల్ చేసి ఒక హెల్దీ ఎన్విరాన్మెంటు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అలా చేసినప్పుడు మాత్రమే అతను హయ్యర్ పర్పసెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్కి రెడీ అవుతాడు, వాటిని అచీవ్ చేయగలుగుతాడు. ఇందులోని కెంట్ ఇచ్చిన దాంట్లో ఏంటంటే, దీనికి కెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషను చాలా చక్కగా, చాలా బాగుంటుంది. ఇది కెంట్ చెప్పేది మనకు వైటల్ ఫోర్స్ అన్నది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, అది మనలోకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, మన శరీరంలో పూర్తిగా అది ఎట్లాగా మనని గవర్న్ చేస్తుంది అన్నది ఇందులో ఉంటుంది. హ్యానిమన్ చెప్పకముందు ఈ ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్ అంటే వైటల్ ఫోర్స్ థియరీ అన్నది ఎవరూ కూడా ప్రపంచంలో అసలు ఎప్పుడూ చెప్పలే. వాళ్ళు చెప్పేది ఏంటంటే బాడీ ఫంక్షన్స్ రన్ అవుతాయి, ఫంక్షన్స్ ఈ రకంగా డిస్టర్బెన్స్ వస్తాయి,
ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఏదైనా ఉన్నప్పుడు వాటి ప్రభావం వల్ల మనిషి ఎఫెక్ట్ అయ్యి అప్పుడు జబ్బులు చేస్తాయి. వాటికి ఏదో ఒక ఎక్స్టర్నల్ కాజే కారణం అని చెప్పని అంతకుముందు వరకు చెప్పడం జరిగింది. హ్యానిమన్ లేదు, అది కాదది, బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ అన్నది ఒకటి ఉంటుంది. అది శరీరం అంతటినీ కాపాడి సెన్సేషన్స్, ఫంక్షన్స్ వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకుని అది డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే మనిషికి జబ్బు చేస్తుంది. అది డిస్టర్బ్ కానంతకాలం మనిషికి జబ్బు చేయదు. దాన్ని మనం స్ట్రెంగ్థెన్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి నార్మల్ కండిషన్స్ శరీరంలో ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆ వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయింది అన్న సంగతి మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, పేషెంట్ తాలూకా సెన్సేషన్స్, ఫంక్షన్స్లో వచ్చే ఆల్టరేషన్స్, వాటిల్లో వచ్చే సిమ్టమ్స్, టోటల్ సిమ్టమెటాలజీ తీసుకుంటే దాన్ని బట్టి వస్తుంది. దాన్ని బట్టి మనం వైటల్ ఫోర్స్ సిక్ అయిందా లేదా అన్నది గమనించుకోవచ్చు అని చెప్పని హ్యానిమన్ మనకి చెప్పడం జరిగింది. అది ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్, అంటే మనకు అసలు కళ్ళకి కనపడకుండా ఉండే సబ్స్టెన్స్ అని హ్యానిమన్ చెప్తాడు. ఇది భగవంతుడి నుంచే మనకి దిగొస్తుంది. ఇది ఒక మంచి పాయింట్ అన్నది. వైటల్ ఫోర్స్ అంటే భగవంతుడే మనలో ఉండి, భగవంతుడి స్వరూపం మనలాగా ఉండి, దాన్ని మన శరీరాన్ని అంతటినీ కూడా కాపాడుతూ ఒక ఫోర్స్ కింద మనలో ఉంటూ ఉంటుంది. అది తర్వాత ఇన్ఫ్లక్స్ అని చెప్పని ఒక పదం వాడతాడు హ్యానిమన్ ఇక్కడ. ఆ ఇన్ఫ్లక్స్ అన్నది అంటే మంచి వెలుగు అని చెప్పని అర్థం అన్నమాట. ఆ మంచి వెలుగు అన్నది ఎలాగైతే ఒక మంచి దీపం లేదా మంచి వెలుగు మన శరీరంలో ప్రకాశిస్తే మన శరీరం అంతటా ఎట్లా అయితే వెలుగు వెలజిమ్మి మన శరీరం అంతా వ్యాపిస్తుందో, అలాగే ఈ వైటల్ ఫోర్స్ కూడా మన శరీరం అంతా వ్యాపించి, శరీరం తల వెంట్రుక చివరి దగ్గర నుంచి కాలిగోటు వరకు మొత్తం వ్యాపించి మన శరీర భాగాలన్నింటినీ సరైన సక్రమమైన పద్ధతుల్లోని వాటిలోని రన్ చేస్తూ ఉంటుంది. ఇదే మాస్టర్ గారు మనకి ఇచ్చింది మ్యాటర్, ఫోర్స్, కాన్షియస్నెస్ అని చెప్పని 3 పదాలు వాడి మాస్టర్ గారు మనకి ఇచ్చారు. మ్యాటర్ అన్నది ఫిజికల్ బాడీ చెప్తారు. ఫోర్స్ అన్నది వైటల్ ఫోర్స్, శరీరంలో పనిచేసే ఫోర్స్ అంతా కూడా ఒక శక్తి వల్ల మ్యాటర్ కదులుతూ ఉంటుంది. ఈ శక్తిని ఎట్లా ఉపయోగించాలి అన్నది కాన్షియస్నెస్, అంటే మన తెలివితేటలు, తర్వాత మన తాలూకా ఆలోచనలు, మనం చేద్దాం అనుకున్న పనులు, ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ రూపంలో ఉండి ఆ కాన్షియస్నెస్ ఫోర్స్ని ఉపయోగించి మ్యాటర్ని కదుపుతుంది. వీటిల్లో తేడా వచ్చినప్పుడు, కాన్షియస్నెస్లో తేడా వచ్చినప్పుడు ఫోర్స్లో తేడా వస్తుంది. ఫోర్స్లో తేడా వచ్చినప్పుడు మ్యాటర్లో చేంజెస్ వస్తాయి. అవి విజిబుల్గా మనకు తెలుస్తాయి. ఇది ఎవరికి వాళ్ళు ఒకసారి మొత్తం చదువుకోండి. చదువుకుంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. చాలా తక్కువ మంది చదువుకున్నారన్న సంగతి నాకు తెలుసు. రేపు ఉదయం ఒక్కసారి దీని గురించి మళ్ళీ చెప్తానులేండి. నేను వైటల్ ఫోర్స్ గురించి ఒకసారి టచ్ చేస్తాను. అది నా దగ్గర పీపీటీ కూడా ఉంది. అది ఒకసారి ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, మొత్తం చెప్తాను. అట్లాగే ఇందులో కెంట్ దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మన శరీరంలోని వైటల్ ఫోర్సు వివిధ స్థాయిల్లో ఇబ్బంది పడి ఉండడం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయిలో ఇబ్బంది పడి ఉండడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే నాలో ఉండే వైటల్ ఫోర్సు ఇంకొకళ్ళలో ఉండే వైటల్ ఫోర్సు తేడా ఉంటూ ఉంటుంది. ఇద్దరికి ఒకలాగా ఉండదు. అదే ఇండివిజువలైజేషన్. ఆ డిస్టర్బ్డ్ వైటల్ ఫోర్స్ ఏ సిమ్టమ్స్ అయితే బయటికి చెప్తోందో అవే మనకి టోటాలిటీ కింద మనం తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఆ వైటల్ ఫోర్స్ తాలూకా
పవరు ఒక్కొక్కసారి ఒక మనిషిలోనే ఒక్కొక్క స్టేజ్లో అంటే ఒక జబ్బు లేదా కొన్ని బాధలు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అది తగ్గినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది, లేదా ఆ బాధలు పెరిగినప్పుడు ఇంకొక రకంగా. అంటే వైటల్ ఫోర్స్ డిటీరియరేషన్ వచ్చినప్పుడు బాధలు ఎక్కువ ఉంటాయి, వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బాధలు తగ్గుతాయి, వైటల్ ఫోర్స్ని మనం స్ట్రెంగ్థెన్ చేసినప్పుడు బాధలు ఇంకా తగ్గుతాయి. పూర్తి స్థాయిలో నార్మల్సీ వచ్చినప్పుడు చాలా మటుకు హెల్త్లో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఎక్కువ మనం దాన్ని పాడు చేసుకుంటే తప్పిస్తే తిరిగి ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి అన్నది వస్తుంది. దాన్ని మనం పొటెన్సీస్ ద్వారా ఆ వైటల్ ఫోర్స్ని అడ్జస్ట్ చేసుకుని ఒక్కొక్క స్థాయిలో ఉండే వైటల్ ఫోర్స్ తాలూకా వీక్నెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు, మనం తగ్గించవచ్చు, దానికి స్ట్రెంగ్థెన్ చేయొచ్చు. సో మనం వేసే మందు ఏం చేస్తుంది, శరీరంలోకి వెళ్ళిన తర్వాత వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసి శరీరంలో ఉండే భాగాల్లో ఉండే డిస్టర్బెన్సెస్ వైటల్ ఫోర్సే తగ్గించుకునే పరిస్థితి చేస్తుంది. సో ఆ పవర్ అన్నది మన చేతుల్లో ఉండే పొటెన్సీస్ రూపంలో ఉంటుందన్నమాట. ఒక ఇందాక ఆయన చెప్పినట్టుగా కొన్ని బాధలు తగ్గాయి, కొన్ని బాధలు ఉండిపోయినప్పుడు అయితే సేమ్ డోస్ రిపీట్ చేస్తాం. మనకి మళ్ళీ కెంట్ సెకండ్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పని ఒక చాప్టర్ ఉంటుంది కెంట్ ఫిలాసఫీలో. అంటే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 5-6 కండిషన్స్ ఉంటాయి పేషెంట్లోని. వచ్చిన బాధలు తగ్గటం, తగ్గకపోవటం, ఎక్కువ అవ్వటం, లేదా రాంగ్ డైరెక్షన్ తీసుకోవటం, ఇట్లాగా 4-5 కండిషన్స్ ఉంటాయి. ఏ కండిషన్ అయితే వస్తుందో దాన్ని బట్టి ఇన్ఫరెన్స్ అంటే మనం ఇచ్చిన మెడిసిన్ శరీరంలో ఏం చేసింది, ఎట్లా దాన్ని యాక్షన్ చేసింది అన్నది తెలుస్తూ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ చదువుకుని ఒకసారి పేషెంట్ని ఒకసారి వెరిఫై చేసుకుని దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పుడు ఈ పొటెన్సీ వేరియేషన్ అన్నది అక్కడ బాగా పనిచేస్తుంది. ఒక స్థాయిలో బాధలన్నీ తగ్గి కొద్ది రోజులు అయ్యి మళ్ళీ బాధలు పెరిగాయి అనుకోండి, అప్పుడు సేమ్ డోస్ రిపీట్ చేస్తాం. అప్పుడు మళ్ళీ బాధలు తగ్గుతాయి. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేసరికి మళ్ళీ బాధలు పెరుగుతాయి. మళ్ళీ డోసు రిపీట్ చేస్తాం, మళ్ళీ బాధలు తగ్గుతాయి. అట్లాగా 3-4 డోసులు రిపీట్ చేసిన తర్వాత 5వ డోసుకో 6వ డోసుకో బాధలు తగ్గడం మానేస్తాయి. ఆ మందు ఆద పవర్లో వేసినా సరే బాధలు తగ్గడం మానేస్తాయి. ఇప్పుడు జలుబే ఎగ్జాంపుల్ తీసుకుందాం. జలుబులు తరచుగా వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏ బ్రోమియమో లేదంటే ఏలియం సెపానో లేదా ఇంకో డ్రగ్గో వాటికి సూట్ అయిన కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏదైతే ఉందో అదో, లేదా వాడు బెరాటాగార్ పేషెంటే అనుకుందాం. బెరాటాగార్ వేసాం, తగ్గాయి కొన్నాళ్ళు. ఒక 2 మంత్స్ జలుబు రాలేదు అస్సలు. 2 మంత్స్ తర్వాత మళ్ళీ జలుబు వచ్చింది. ఎక్యూట్గా బాగా బాధపడుతున్నాడని చెప్పని జలుబుకి ఏదో ఎక్యూట్ డ్రగ్ వేసాం. తర్వాత మళ్ళీ బెరాటాగార్ రిపీట్ చేసాం. ఇంకొక 3 మంత్స్ బాగున్నాడు, మళ్ళీ వచ్చింది. మళ్ళీ బెరాటాగార్ వేసాం, 200లోనే వేసాం అన్ని పొటెన్సీలు. ఈసారి తగ్గడం మానేసింది. ఇలా 3 సార్లు 4 సార్లు అయిన తర్వాత 5వసారికి తగ్గడం మానేసిన తర్వాత అప్పుడు మనం ఒకసారి కేసు రివ్యూ అనేది మొత్తం చేసుకోవాలి. చేసుకుని బెరాటాకార్బే వెయ్యాలా, లేదంటే పేషెంట్ తాలూకా సిమ్టమ్స్ డైరెక్షన్ మారాయా. సిమ్టమ్స్ డైరెక్షన్ మారకుండా అదే సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక బెరాటాకార్బ్ 1M నెక్స్ట్ పొటెన్సీలోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే రిలీఫ్ వస్తుంది, డ్రగ్ కరెక్టే, వైటల్ ఫోర్స్కి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి అడుగుతోంది అన్నమాట. వైటల్ ఫోర్స్ నాకు స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ ఇంకా కావాలి అని చెప్పని. ఆ స్ట్రెంగ్త్ కావాలి అన్నప్పుడు మనం 1Mకి తప్పనిసరిగా వెళ్ళాలి. అది ఆఫ్ చేసేయండి ఆ మైక్లతో. అప్పుడు 1Mకి వెళ్ళాలి. 1Mకి వెళ్తే చక్కగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ వచ్చి మిగతా కేసు అంతా కూడా పూర్తిగా క్యూర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అవసరమైతే 1M 2-3 డోసులు వేసిన తర్వాత 10Mకి వెళ్ళటం, లేదా ఈ లోపున సిమ్టమ్స్ ఏమైనా కొంచెం మారి మయాజ్మాటిక్ డ్రగ్ వేయాల్సిన సిమ్టమ్స్ వచ్చాయనుకోండి,
అప్పుడు మయాజమాటిక్స్ డ్రగ్ ఒకటి వేస్తాం. వేసిన తర్వాత అప్పుడు పేషెంట్ పూర్తిగా వైటల్ ఫోర్స్ అన్నది స్ట్రెంగ్థెన్ అవుతుంది. ఆ స్ట్రెంగ్థెన్ అవడానికి వైటల్ ఫోర్స్ చెప్తూ ఉంటుంది మనకి, నాకు ఈ డ్రగ్ కావాలి, నాకు ఈ మందు కావాలి అని చెప్పని. అది జాగ్రత్తగా వినడం, జాగ్రత్తగా తెలుసుకోవటం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అన్నది మనం చేయాల్సిన ప్రైమరీ థింగ్. ఈ పొటెన్సీస్ అన్నవి వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉపయోగపడే స్టెప్స్ అన్నమాట అవి. ఒక్కొక్క స్టెప్లోని ఒక్కొక్క పొటెన్సీలోని ఆ పొటెన్సీ లోపల పనిచేస్తున్నంతకాలం వైటల్ ఫోర్స్ చక్కగా దాంతో ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పొటెన్సీ కావాల్సి వచ్చినప్పుడు అడుగుతుంది శరీరం, అప్పుడు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళినప్పుడు చక్కగా అలాగా హెల్త్ చాలా మంచి గ్రాఫ్ పైకి తీసుకుంటుంది. ఇంకా పొటెన్సీ కావాల్సి వచ్చినప్పుడు ఇంకా గ్రాఫ్ పైకి తీసుకుంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో పేషెంట్ నార్మల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకి దగ్గరకు వచ్చే కేసుల్లో దగ్గర 90% కేసులు, 95% కేసులు ఇమోషనల్లీ డిస్టర్బ్డ్ కేసెసే వస్తాయి. సో వాడి ఎమోషన్లో ఉండే డిస్టర్బెన్సెస్సే 95% జబ్బులకు కారణాలు. సో మన హోమియోపతి ఆ విధంగా పనిచేసే మందులు ఎక్కువ మనకు ఉంటాయి కాబట్టి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ఇస్తే ఆ 95% కేసుల్లోనే మనకి మంచి సక్సెస్ వస్తుంది. మిగతా 5%లోని 2% కన్జెంటల్ డిసీజెస్ అంటే వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, వాటిని ఎవరూ ఏం చేయలేరు. అవసరమైతే సర్జరీ, లేదు అంటే జస్ట్ ఆ జీవితం అలా గడిచేదాకా అవి ఉంటూ ఉండడమే, తప్పదు. మిగతా 3 కేసెస్ రియల్ డిసీజ్ కేసెస్. ఆ రియల్ డిసీజ్ కేసెస్ని మనం జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 95% కేసులన్నీ కూడా ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టరు, ఆ డాక్టర్ కాకపోతే ఈ డాక్టరు, ఇలాగ మారుతూ వెళ్తూ ఉంటాయి. సో మనకు వచ్చిన దాంట్లో మనం బెస్ట్ పాసిబుల్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే న్యాయం చేసినట్లు లెక్క. పేషెంట్లో మనం మాస్టర్ గారిని చూసుకుని లేదా భగవంతుడిని చూసుకుని మన దగ్గరికి వచ్చి, లేదా హానిమన్నే మన దగ్గరికి వచ్చి మన టెస్ట్ చేస్తున్నాడని చెప్పని అనుకుంటే మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి మందు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అడుగుతారు? మన దగ్గరికి వచ్చి మాస్టర్ గారే అడుగుతున్నారు, అరే బాబు నాకు ఈ మందు అని చెప్పని. ఏం చెప్తున్నారు? నాకు ఈ బాధలు ఉన్నాయి, ఉన్నాయి, నాకు ఈ మందు అని చెప్పని ఆయన అడుగుతారు. అప్పుడు ఇస్తే సరిపోతుంది అంతేను. చక్కగా వెరీ గుడ్, బాగా తగ్గిందండి అని చెప్పని మర్నాడు లేదా నెక్స్ట్ విజిట్లో వచ్చి చెప్తారనమాట. అది మనకి బ్లెస్సింగ్. అది తర్వాత ఫిజికల్ ప్లేన్లోకి జబ్బుని తీసుకొస్తుంది. ఫిజికల్ ప్లేన్లో జబ్బు ఎస్టాబ్లిష్ అయిపోతే కనుక మైండ్ పూర్తిగా క్లియర్ అవుతుంది. లేకపోతే మైండ్ పూర్తి స్థాయిగా పాడైపోయి వాడు పిచ్చివాడి కింద తయారవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే పిచ్చివాళ్ళకి ఒంట్లో బాధలు ఉండవు, ఎంత పనైనా చేస్తూ ఉంటారు, ఎంత ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మెంటల్గా బాగా వీక్గా ఉంటారు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు ఏ బాధలు రావు, జలుబు రాదు, జ్వరం రాదు, ఏ బాధలు రావు, ఏం రావు, మరి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఫస్ట్ కేసు వాడికి స్టామోనియం 1 ఇచ్చాం. వాడికి అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటే కనుక ఏ స్థాయిలో అయినా సరే వైలెన్స్ ఉంటే 3 డ్రగ్స్, బెల్డోనా, హైసామస్ అండ్ స్టామోనియం. సో ఇందులో హైసామస్ లెస్ వైలెన్సు, బెల్డోనా మోర్ వైలెన్సు, స్టామోనియం మోస్ట్ వైలెన్సు, ఈ 3ను. సో వాడు కొట్టాడంటే ఆయన కొట్టారు బాబా, ఆయన దెబ్బలు తిన్నాడు తెలుస్తుంది. చాలా వాడి చెయ్యి చాలా చిన్న చెయ్యే ఉంటుంది కానీ దెబ్బ పెద్ద దెబ్బ పడుతుంది. సో ఆ ఫోర్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అది సునీత అని చెప్పని పేషెంట్. ఇది ఎవరు రాశారు? సౌమ్య. ఎవరు సౌమ్య? సౌమ్య ఎవరు? సౌర్యనా? సౌమ్య మీరేనా? బాగా రాశారు కేసు, చాలా బాగుంది ఇది కేస్ టేకింగ్. అందుకని చెప్పి నేను డబల్ టిక్ పెట్టుకున్నాను ఇక్కడ. అందరిలోకి బాగా రాసింది ఇదనమాట. బాగుంది, వెరీ గుడ్. కాకపోతే చిన్న కరెక్షన్స్. పాదం అన్నారు అని చెప్పి రాశారు మీరు. కూర్చోండి. పాదం అని చెప్పి రాసావమ్మా,
కానీ అక్కడ పాదం కాదు, అది హీల్ ఒకటే. అది పాదం అంటే ఫుట్, మొత్తం ఫుట్ ఉందా అంటే మనం పూర్తి లోకలైజ్డ్గా పిన్ పాయింటెడ్గా వెళ్ళిపోవాలి కేసు తీసుకున్నప్పుడు. వాళ్ళు ఏం చెప్తారు, పాదం నొప్పండి అని చెప్తారు, ఎక్కడో చూపించంటే మడం ఒక్కటే చూపిస్తారు. అప్పుడు వాళ్ళని పాదం అంతా నొప్పి వస్తుందా, మడం ఒక్కటే నొప్పి వస్తుందా, అదొకటి. తర్వాత ఆ మడంలో ఉండే పెయిన్ ఎక్స్టెన్షన్ పైకి ఎక్కడికి వెళ్తోందా లేదా, వెళ్తోందా ఎక్కడికి, అలా చెప్పలేదు నాకు. హీల్ నుంచి పైకి వెళ్తోంది, టెండో అకిలెస్కి కాఫ్కి వెళ్తోందని చెప్పింది ఆవిడ. అది వేరు. రెగ్యులర్గా ఆవిడ సఫర్ అవుతున్న సఫరింగు ఇది. ఆవిడ మన దగ్గరికి వచ్చిన కంప్లైంట్ ఏమిటి, హీల్ పెయిన్కే వచ్చింది మెయిన్గా. హీల్ పెయిన్కి వచ్చింది, అది అప్వర్డ్స్ ట్రావెల్ చేస్తుంది, టెండో అకిలెస్ దాకా వెళ్ళి కాఫ్ దాకా వెళ్తుంది. ఆ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది, దానికి డ్రగ్ మారిపోతుంది మళ్ళీ. బిలో అప్వర్డ్స్ డ్రగ్ మారుతుంది. అదే ఓన్లీ లోకలైజ్డ్గా హీల్ ఒక్క దగ్గరే పెయిన్ ఉందనుకోమా, అప్పుడు డ్రగ్ మారుతుంది. అది ఎక్స్టెన్షన్ వస్తే దానికి మళ్ళీ వేరే డ్రగ్స్ వస్తాయి. అంటే ఆ ఒక్క సిమ్టమే గనక ఉంటే నేను చెప్పేది. ఇప్పుడు ఆవిడకి మనం ఇచ్చిన మందు వేరు, ఆవిడకుండే సిమ్టమ్ వేరు. సో కాబట్టి దాన్ని నేను బాగా సీరియస్గా తీసుకోవాలా. కాకపోతే ఇది ఒక్క సిమ్టమే ఉందనుకోండి, అప్పుడు అది స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఆవిడకి హీల్ పెయిన్ ఒక్కటే ఉండి ఇంకా మొత్తం శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ లేవనుకోండి, అప్పుడు హీల్ పెయిన్ ఎక్స్టెన్షన్ పైకి వెళ్తుందా, అక్కడి నుంచి ముందుకు వస్తుందా, పక్కకు వస్తుందా, ఆ ఒక్క దగ్గరే ఉందా, పిన్ పాయింటెడ్గా ఉందా, అది మనకి ఆ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ అన్నీ మొత్తం కావాలి. ఇప్పుడు వెనక నుంచి పైకి వెళ్తుంది కదా, ఆ ఒక్క సిమ్టమ్ ఉన్నప్పుడు లెడంపాలు ఇచ్చేయచ్చు మనం. ఓకే, ఓన్లీ పాయింటెడ్ రీజియన్లో హీల్ పెయిన్ ఉంటుంది అంటే కనుక ఈ క్యాలిబైక్ ఇవ్వచ్చు, ఫైట్లొక్కా ఇవ్వచ్చు, 2-3 డ్రగ్స్ ఉన్నాయి, లేదా రోడోడెండ్రాను, లెడంపాలు ఇండికేట్ అవుతుంది పాయింటెడ్ రీజియన్లో ఉన్నప్పుడు. ఇట్లాగా కొన్ని డ్రగ్స్ దాన్ని ఇండికేట్ చేస్తాయి. అట్లాగా అది మిగతా కేసు అంతా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ ఒక్క పాయింట్ మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. కాకపోతే డీటెయిల్స్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ డీటెయిల్, అది చూసుకోండి. ఎప్పుడూ కూడా ఏది వదలకండి. ఓకే, పిన్ పాయింటెడ్గా మీరు ఉండాలి, అది పెర్ఫెక్షన్. అది ఆ పెర్ఫెక్షన్ వస్తున్న కొద్దీ మీకు ఇక్కడ ఏమవుతుంది, మీరు రాసింది మళ్ళీ మెట్రిమెటికల్లో మీరు చదువుకున్నారనుకోండి, చదువుకునేటప్పుడు ఇంత మెటిక్యులస్గా మీరు ఇక్కడ రాసింది మెటిక్యులస్గా మెట్రిమెటికల్లో చదువుకోవచ్చు మీరు. అక్కడ మెటిక్యులస్గా ఉంటుంది మీకు. ఓకే, ప్రతి సిమ్టము అక్కడ ఉంటుంది మీరు రాసింది. ఎలా ఉంటుంది, చాలా చక్కగా డీటెయిల్డ్గా ఇక్కడ పెయిన్ ఉంటే ఇది, ఇక్కడ పెయిన్ ఉంటే ఈ డ్రగ్లో ఇక్కడ పెయిన్ ఉంటుంది అని చెప్పి వివరంగా రాసి ఉంటుంది అక్కడ. ఎందుకంటే ప్రూవింగ్స్ అంత వెల్ ప్రూవ్డ్ డ్రగ్స్ కొన్ని మనకు ఉన్నాయి కదా. సో పార్షియల్లీ ప్రూవ్డ్ డ్రగ్స్ అయినా సరే వాటిల్లో ఉండే సిమ్టమ్స్ డీటెయిల్డ్గా ఉంటాయి. అక్కడ ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో మనం ఇక్కడ అంత డీటెయిల్డ్గా రాసుకుంటే రెండింటిని మ్యాచ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈవిడికి ఇచ్చిన మందు ఏంటంటే అంతకుముందు నక్స్వామిక ఇచ్చాము. నక్స్వామిక ఎందుకు ఇచ్చాము, వీడికి అక్యూట్ గ్యాస్ట్రిక్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. సో అది ప్లస్ మిగతా మెంటల్ పిక్చరు చూసి నక్స్వామిక ఇవ్వటం జరిగింది. సో
నక్స్వామికాతో కాలు నొప్పి తగ్గుతుందో లేదో మనకి మళ్ళీ నెల తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఇది బాగుంది కేస్ టేకింగ్. ఈరోజు ఇంతకుముందు లాస్ట్ 2 years 3 years నేను ఏదైతే ఇక్కడ మార్పు రావాలని చెప్పి కోరుకున్నానో ఈరోజు గ్యారంటీగా మార్పు వచ్చింది. ఇంతకుముందు కేస్ టేకింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా చక్కగా కేస్ టేకింగ్ చేశారు. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంది కేస్ టేకింగ్. కొన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్స్, అంటే ఇది ఫస్ట్ కేస్ కాబట్టి మీకు కొంత ఎక్కువ రాయటం కొంత తక్కువ రాయటం ఉంటుంది. వీటిని మనం కొంచెం జాగ్రత్తగా రిఫైన్ చేసుకుని జాగ్రత్తగా ఎక్స్టెండ్ చేసుకుని మన తాలూకా అబ్జర్వేషన్ ఇంకొంచెం పెంచుకుని మెటిక్యులస్ కేస్ టేకింగ్ అన్నది ఇంకా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానివల్ల ఒక కేసు సగం తీసుకుంటే సగం క్యూర్ అయిపోయినట్టే లెక్క. రోజలిన్, ఎవరు రోజలిన్? చాలా బాగా చేసావమ్మా, ఇది కూడాను చాలా బాగుంది కేస్ టేకింగ్. వెల్, వెరీ గుడ్. కూర్చో. ఐబిఎస్ అని చెప్పాడు కానీ ఇతను 2 సార్లే వెళ్తాడు రోజుకి, అందుకని చెప్పని అది పెద్ద ఐబిఎస్ అని చెప్పి నేను అనుకోవట్లా. కాకపోతే డైజెస్టివ్ ఇతని ఈటింగ్ హ్యాబిట్స్ అవి చాలా హై ప్రోటీన్ డైటు, హై నాన్ వెజ్ ఇంటేకు, ఈ 2 ఉన్నాయి. అట్లాగే నువ్వు మిస్ అయిన పాయింట్స్ ఏంటంటే మోషన్ కన్సిస్టెన్సీ అన్నది మిస్ అయ్యావు. ఎట్లాగ ఉంటుంది అని చెప్పి రాయటం. అయితే లూజ్ మోషన్ అవుతుంది, లేదంటే హార్డ్ స్టూల్ అవుతుంది. అతనికి హార్డ్ స్టూల్ అయినప్పుడు పెయిన్ ఉంటుంది. హార్డ్ స్టూల్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు హార్డ్ స్టూల్ వస్తుంది. తర్వాత ఇన్ఎఫెక్చువల్ అర్జ్ అని చెప్పని నక్స్వామికాలో ఉంటుంది జనరల్గా. ఆ నక్స్వామిక ఇన్ఎఫెక్చువల్ అర్జ్ ప్రతి దాంట్లోని మనం జనరలైజ్ చేసి తీసుకోవచ్చు. కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్లో కూడా నక్స్వామిక చాలా చక్కగా పనిచేస్తుంది. ఓన్లీ మోషన్కే ఇన్ఎఫెక్చువల్ అర్జ్ అని చెప్పని అనుకోకండి. అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోని లేదు అంటే మెన్స్ట్రువల్ కండిషన్స్లో కానీ ఇన్ఎఫెక్చువల్ అర్జ్ కూడా ఉంటుంది. ఆ ఇన్ఎఫెక్చువల్ అర్జ్ అనేది జనరలైజ్డ్ సిమ్టమ్ నక్స్వామికాలో. దాన్ని ఎక్కడైనా సరే మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏ డిశ్చార్జ్ అయినా సరే, లేదా ఏ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే మజిల్ మూమెంట్ వచ్చే దగ్గర ఎక్కడైనా సరే నక్స్వామికాకి ఇన్ఎఫెక్చువల్ అర్జ్ రావచ్చు. తర్వాత ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనం మీకు ఇచ్చిన ఫార్మాట్ బుక్లోని చాలా క్వశ్చన్స్ పేషెంట్లో ఉండవు. అవి లేవు అని చెప్పి మనం రాసుకుంటే పేపర్ వేస్ట్ అని చెప్పి ఉన్నవి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ లేవు అని చెప్పి రాయకండి. చాలామంది అంటే అలా రాయకపోతే డాక్టర్ గారు అడుగుతారేమో అని చెప్పి మనం అడిగామా లేదా డాక్టర్ గారికి తెలియాలని చెప్పి రాసి ఉంటారని చెప్పి నా ఉద్దేశం. ప్రూఫ్ బాగుంది, చాలా డీటెయిల్డ్గా రాసింది అమ్మాయి కేస్ టేకింగ్. ఇంతకుముందు ఇతనేమో ఆర్జెంటమ్ నైట్రికమ్ 200, చైనా 200, ఇదో పూట అదో పూట వరుసగా 1 సంవత్సరం పాటు ఇది వేసుకున్నట్ట. ఇంకా వీడికి జీవితంలో ఆర్జెంటమ్ నైట్రికమ్ అన్నది పనిచేసి చావదు. ఆ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఆర్జెంటమ్ నైట్రికమ్ అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ. అది అడగడం మర్చిపోయింది ఆ అమ్మాయి.
మెడిసిన్స్ ఏం వాడారు అంటే ఇంత డీటెయిల్డ్ కేస్ టేకింగ్ చేసిన తర్వాత బుర్ర హీట్ ఎక్కిపోతుంది చాలామందికి. అందులోనే నిన్న ఇచ్చిన ఫార్మేట్లో కేస్ టేకింగ్ చేస్తే రోజుకు ఒక కేసు చేస్తే చాలు బుర్ర హీట్ ఎక్కిపోయి కూర్చోవాల్సిందే మనం. అన్ని సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అన్ని సిమ్టమ్స్ అడిగిన తర్వాత మన బుర్ర ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోతుంది. అందులోంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని మనం వాళ్ళని అడగాల్సిన మర్చిపోతూ ఉంటాం కూడా. సో ఆర్జెంటమ్ నైట్రికము చైనా ఇతనికి ఇచ్చినా సరే సిమ్టమ్స్ ఉన్నా సరే ఆ సిమ్టమ్స్ ఇందాక ఎవరో అడిగారు చూసారా, డ్రగ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చేస్తాయి అని చెప్పని. ఆ డ్రగ్ సిమ్టమ్స్ వచ్చినవి ఇగో ఇట్లాంటి కేసుల్లో రాంగ్ డ్రగ్గింగ్ జరిగినందువల్ల రోజుకో డోసు ఆర్జెంటమ్ నైట్రికం వేసుకుంటే ఏమవుతుంది, ఇంకా అక్కడ కాన్స్టిట్యూషన్ అంతా మొత్తం తగలడిపోతుంది. సో ఇతని కేసులోని ఇతను మన దగ్గరకు వచ్చేసరికి బీపీకి, డయాబెటీస్కి, గౌట్కి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ వచ్చాడు ఈరోజు. ఇందులో బీపీది, గౌట్ది మెడిసిన్ పూర్తిగా స్టాప్ చేసేయమని చెప్పాను. నేను ఇచ్చిన డ్రగ్ ఏమో లైకోపోడియం 200 ఇచ్చాను. అది బేసిస్ డైజెస్టివ్ సిమ్టమ్స్ ఒకటి, తర్వాత అతని కాన్స్టిట్యూషన్లో సింగిల్గా ఉండటం అన్నది తనకి కష్టం అని చెప్పని ఎక్కడో చదివినట్టు గుర్తు. డౌట్ఫుల్ అబౌట్ హిస్ డెసిషన్స్ తీసుకున్నది అవునా కాదా అని చెప్పని డైలమా అన్నది కొన్ని డ్రగ్స్లో స్పెసిఫిక్గా ఉంటుంది. ఏమిటా డ్రగ్స్ చెప్పగలరా? ఇంకా ఇంకో డీప్ యాక్టింగ్ డ్రగ్ ఉంది, ఎల్యూమినా అని చెప్పని ఒక డ్రగ్ ఉంది. ఎల్యూమినాలో వాడు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని చెప్పని గింజుకోవటం అన్నది చాలా ఉంటుంది. తర్వాత జెల్సీమియం వచ్చేసరికి డెసిషన్ తీసుకోలేకపోవటం కూడా ఉంటుంది జెల్సీమియంలో. బట్ అది పిరికితనం మూలంగా జెల్సీమియం వాడు డెసిషన్ తీసుకోలేడు. జెల్సీమియం అంత పిరికివాడు ఈ భూప్రపంచంలో చాలా తక్కువ. చైనా అంత రెగ్యులర్గా వేసేటప్పుడు పలస్తలా కూడా ఇండికేట్ అవుతున్నప్పుడు పలస్తలా వేసుకోవడంలో ఇబ్బంది ఉంటుందా సార్? నాకు పల్స్టిల్లా అతను అని చెప్పి నాకు అనిపించలేదు అతను చూసినప్పుడు. తర్వాత మిగతా సిమ్టమ్స్లో కూడా పల్స్టిల్లా సిమ్టమ్స్ ఏవీ లేవు. మనిషి బాగా స్ట్రాంగ్గా, దిట్టంగా, పొడుగ్గా ఉన్నాడు. శ్రీనివాస్ అవును. తర్వాత ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఫియర్ టు రియాక్ట్ విత్ పీపుల్ హూ ఆర్ టెంపర్డ్. అంటే అవతల వాళ్ళ కోపంగా ఉన్నప్పుడు ఇతను రియాక్ట్ అవ్వడానికి ఇతను భయపడతాడట. అంత లావుగా, ఒడ్డుగా, పొడుగ్గా ఉన్నవాడు రియాక్ట్ అవ్వడానికి భయపడుతున్నాడు అంటే టిమిడిటీ అనమాట, ప్యూర్ టిమిడిటీ, చాలా పిరికివాడు అనమాట. డిజైర్స్ కంపెనీ, ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఆల్ ది టైమ్ అండ్ అఫ్రైడ్ టు స్టే అలోన్ డ్యూరింగ్ నైట్. నెవర్ ప్రిఫర్స్ టు బీ అలోన్. ఇది ఒక స్ట్రాంగ్ మెంటల్ సిమ్టము టువర్డ్స్ లైకోపోడియం. అది పల్స్టిల్లాకి ఉండదు. పల్స్టిల్లా వాడు ఉండిపోగలడు రాత్రుళ్ళు, పగలు కానీ ఒంటరిగా అయినా సరే ఉండిపోగలదు ఆవిడ. తర్వాత ఈ నైట్ టైం ఫియర్స్ టు స్టే ఆర్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అన్నది ఇంకొక 2-3 డ్రగ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. చెప్పగలరా? నువ్వు చెప్పకో, రమేష్ చెప్పొద్దు, మిగతా వాళ్ళు. ఇంకా అంతే, ఓకే. ఇంకా మీరేదో చెప్పారు? ఆర్సెనిక్ ఆల్బమ్. ఇంకా ఆర్సెనిక్ ఆల్బమ్కి ఫియర్ ఆఫ్ డెత్ తెప్పిస్తే ఫియర్ టు స్టే లోన్ తక్కువ. ఒక్కడు ఉండగలడు, ప్రాబ్లం ఉండదు. మెయిన్గా స్ట్రమోనియము, ఓపియము ఈ రెండు కూడా బాగా ఇండికేట్ అవుతాయి. ఫాస్ఫరస్ నేను చదవలేదు, చదివి చెప్తాను నేను. ఉందే, చదివి చెప్తాను నేను. అంటే ఫాస్ఫరస్లో ఏంటంటే విమ్సికల్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మైండ్ చాలా పాదరసంలో పనిచేస్తూ ఉంటుంది. అంటే భగ్గుమని మండిపోతూ ఉంటుంది. ఆ భగ్గుమని మండిపోయినప్పుడు ఏ సిమ్టమ్స్ వస్తాయో ఆవిడకి తెలియదు. సో అలాగా స్టమోనియంలో ఏంటంటే పేషెంటే ఫ్రైటెండ్ పేషెంట్ వాడు, అంటే బాగా భయస్తుడు వాడు. అసలు
ఎంత భయం ఉంటుంది అంటే వాడు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళడానికి అక్కడ చిన్న ఆ మాత్రం ఈ పగలు ఈ రూమ్లో అయితే అంతా శుభ్రంగా వెలుగ్గా ఉండి ఆ రూమ్లో కొంచెం డార్క్గా ఉంటే అందులోకి వెళ్ళటానికి ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్తాడనమాట. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఆ భయం అన్నది ఉండిపోతుంది. ఈ భయంతో పాటు ఒక విచిత్రమైన వాడికి అలవాటు ఉంటుంది. దెయ్యాల గురించి సినిమాలు చూడటం, దెయ్యాల పుస్తకాలు చదవటం, ఇవి ఒకటి ఉంటాయి. అది చదివేస్తాడు పగలు, రాత్రి ఏమో దాని గురించి చూసి భయపడుతూ ఉంటాడు. సో అలాగా అది ఉంటుంది. ఈ రకంగా ఈ 2-3 సిమ్టమ్స్ తోటి అతనికి లైకోపోడియం ఇవ్వడం జరిగింది. డయాబెటీస్కి ఆల్రెడీ అతను వాడుతున్న మందులు కంటిన్యూ చేసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అది మాంతే ఒకేసారి షుగర్ లెవెల్స్ షూటప్ అవుతాయి కాబట్టి అవి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇప్పుడు బీపీ మెడిసిన్, గౌట్ మెడిసిన్ మాన్పించేసాం మనం. సో మాన్పించిన తర్వాత డెఫినెట్గా అగ్రవేషన్ వస్తుంది. ఆ గౌట్ సిమ్టమ్స్ వస్తాయి బయటికి. వచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ కండిషన్లోని ఇంకేదైనా డ్రగ్ సూట్ అయితే అది వేసుకోవటం, లేదు అంటే ఆ టైంలో లైకో రిపీట్ చేయటం, లేదా చేయి కదపకుండా ఇందాకనే చెప్పినట్టు జస్ట్ వెయిట్ చేసి కొద్ది రోజులు ఏ కెమిక్ మీదో లేదో ఉంటే మదర్ టించర్ మీదో రన్ చేసేస్తే ఆటోమేటిక్గా వైటల్ ఫోర్స్ మళ్ళీ స్ట్రెంగ్థెన్ అయ్యి తగ్గుతుంది. సో దానికి కాస్త టైం ఇచ్చి మనం జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. గౌట్ కండిషన్ ఈజీగా క్లియర్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. మయాజం ఏ మయాజం కిందకు వస్తుందమ్మా ఇది? రోజలిన్ చెప్పగలవా? ఈజీ కదా, ఏమిటి? తప్పైనా పర్వాలేదు, చెప్పు, ప్రాబ్లం లేదు. సిఫిలిటిక్ ఆర్థరైటిస్ లాగా అనిపించింది అది? లేదేమో, సైకోటిక్ కండిషన్లో ఉంది ప్రస్తుతం కేసు. సో అందుకని చెప్పని తర్వాత యాంటీసైకోటిక్ డ్రగ్ మనం ఏదో ఒకటి ఇస్తే ఏదో ఒక స్థాయిలో ఇవ్వాల్సి వస్తుంది అతనికి. సో ముందు ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ గౌట్ కండిషన్ ఎక్కువ అవుతుంది. రెడీగా ఉండండి, మీరు రెడీగా ఉండి చూసుకోవడం అంతే. గ్యారంటీగా పెరుగుతుంది. అమ్మో నాయనో అని చెప్పని పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత దాబాబు గౌట్ కూడా రైట్ సైడ్ గౌట్ ఉంది, అది కూడా మెన్షన్ చేయటం మర్చిపోయింది ఆ అమ్మాయి. గౌట్ రైట్ బిగ్ టో గౌట్, అది కూడా రాసుకోవాలి మనం. వచ్చి తగ్గిపోయింది కదా, ఇప్పుడు లేదు కదా అని చెప్పని మనం వదిలేయకూడదు. అది కూడా మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది రైట్ బిగ్ టో వచ్చింది. రేపు ఒకవేళ లెఫ్ట్ బిగ్ టో వచ్చింది అనుకోండి, అప్పుడు డిసీజ్ కండిషన్ మారినట్టు లెక్క, డైరెక్షన్ మారుతోంది డిసీజ్. అప్పుడు మనం ఇచ్చిన మందు కరెక్టో కాదో అప్పుడు చూసుకోవాలి ఇంకోసారి. ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తుంది అనుకోండి, కొత్త జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. అదే రైట్ బిగ్ టోనే వచ్చిందనుకోండి, అది ప్రాబ్లం లేదు. హోమియోపతిక్ అగ్రవేషన్లో ఉన్నట్టు లెక్క. మనం కెంట్ 12 అబ్జర్వేషన్స్లోని జాగ్రత్తగా చూసుకుని ఏ అబ్జర్వేషన్ కిందకు వస్తున్నాడో పేషెంటు, దాన్ని బట్టి ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది. 12 అబ్జర్వేషన్స్ చదివిన వాళ్ళు ఎంతమంది? గుర్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాయా లేదా? గుర్తున్నాయా? వెరీ గుడ్, ఓకే. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మర్చిపోతే 6 నెలలకు ఒకసారి మళ్ళీ సింపుల్ రీడింగ్ ఇస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మీకు ఒకటి చెప్తాను. హోమియోపతి పద్ధతుల్లో హోమియోపతి చేయటం అనేది చాలా కష్టం. మనం డీవేట్ అయిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పేషెంట్ డీవేట్ చేసేస్తూ ఉంటారు. మనని చేస్తూ ఉన్నప్పుడు మనం తిరిగి ట్రాక్లో పడడానికి మహానుభావుల హెల్ప్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ట్రాక్ నుంచి డైవర్ట్ అయిపోతూ ఉంటాం మనం. మనకి చదువు చెప్పిన వాళ్ళందరూ కూడా, పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పి రాసిన వాళ్ళందరూ కూడా ట్రాక్ డీవియేట్ అవ్వకుండా వాళ్ళ జీవితాంతం వాళ్ళు తూచా తప్పకుండా పాటించి మనకి చెప్పిన వాళ్ళే. సో మనం పాటించకుండా ఉండడానికి మనకి హక్కు లేదు. సో అలా చేస్తే గనక మనం
సిస్టమ్ని అవమానించిన వాళ్ళం అవుతాం. రాను రాను మనం డీగ్రేడ్ అయిపోతాం. సిస్టమ్ ఏముంది, మనం వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు బాగు చేయడానికి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సిస్టమ్ ఎక్కడికి పోదు, అది బాగా అవుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. ఎవల్యూషన్ ప్రాసెస్లో మనకన్నా బెటర్గా చేయగలిగే వాళ్ళు ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకన్నా బెటర్గా చేయగలిగే వాళ్ళు మీలో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. అది రేపు ఒక 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మీరే పైకి వస్తారు. అది నేను ఒప్పుకోవాలి, అది చెయ్యాలి కూడా అలాగా. ఎందుకంటే సర్వీస్ టు ది సొసైటీ అనేది ఎప్పుడూ నీడ్ ఉంటుంది. ఆ నీడ్ ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఎవల్యూషన్ ప్రాసెస్లో ఇవన్నీ కామన్, ఇది జరుగుతూ ఉంటాయి, జరగాలి కూడా. జరగకపోతే ఎవల్యూషన్ ఆగుతుంది. సో ఆ ప్రాసెస్లో మనం ఎంతవరకు మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఇటువంటి పుస్తకాలు. ఆ పుస్తకాలు ఒక్కసారి సింపుల్ రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే 6 నెలలకు ఒకసారి సరిపోతుంది. అంజనాదేవి, ఎవరు అంజనాదేవి? మీరా? కూర్చోండమ్మా. బాగా చేశారు. ఇది కూడా కేసు. చిన్నపిల్ల అమ్మాయి, 15 ఏళ్ళు, మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ మెన్సెస్ రాలేదు. లాస్ట్ మంతే సంక్రాంతికి ముందు టాన్సిల్స్ సర్జరీ చేసి తీసేశారు. సో సప్రెషన్, పెద్ద సప్రెషన్ అయిపోయిందనమాట. టాన్సిల్స్కిను తర్వాత ఈ హార్మోనల్ కండిషన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఫీమేల్స్లోనే. సాధారణంగా చిన్నపిల్లల్లో, ఆడపిల్లల్లో టాన్సిల్స్ తీసేస్తే యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత పీసీఓడి రావడం కానీ లేదా ఫైబ్రాయిడ్స్ రావడం కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. చాలా కేసెస్లో చూసాము, జరుగుతూ ఉంటుంది. సో అది డిసీజ్ ఒక దగ్గర మనం
తెచ్చేయమంటే తెమ్మంటారు కదా సార్? తెచ్చేస్తే ఈజీగా ఉంటుంది, బుక్ తెచ్చేస్తే ఈజీగా ఉంటుంది. సో అది ఈ అమ్మాయికి సో 14 ఇయర్స్కి మెన్సెస్ వచ్చింది. అది కొద్దిగా లేటు ఈ రోజుల్లో కంపేర్ చేస్తే మనకి. సో సెకండ్ మెన్సెస్ కూడా డిలే అయింది కాబట్టి తర్వాత హెయిర్ గ్రోత్ అన్నది ఒకటి బాగా వచ్చేస్తుంది. అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్, టెస్టోస్టెరాన్ అన్నది కొంచెం ఎక్కువైపోతుంది. సో ఆ పీసీఓడీలోని వచ్చిన కండిషన్స్లో మేల్ హార్మోన్ ప్రొడక్షన్ అన్నది కొంచెం ఎక్కువైపోతుంది. అట్లాగే కోల్డ్ బ్లడెడ్ కాన్స్టిట్యూషన్ అమ్మాయిది. సో ఈ ఒక్క కండిషన్ మీదటే నేను లైకోపోడియం ఇవ్వడం జరిగింది. మిగతా కండిషన్స్ ఏవి లైకోపోడియం ఇండికేట్ అయ్యేంత స్ట్రాంగ్ సిమ్టమ్స్ ఏవి నాకు దొరకలేదు. సో లైఫ్ సిచ్యువేషన్ అన్నది ఒక కండిషన్ కింద తీసుకుని ఆ లైఫ్ సిచ్యువేషన్లోని ఒకటి సెకండ్ మెన్సెస్ అన్నది ఇంతవరకు 3-4 డాక్టర్ల దగ్గర తిరిగారట, అయినా సరే రాలేదు. సో టాన్సిల్స్ ఆపరేషన్కి దానికి సంబంధం ఉందా అంటే అప్పుడే చెప్పలేము మనం. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి చాలా కాలం నుంచి ఫీమేల్ సెక్సువల్ ఆర్గన్స్ గురించి చెప్పారు. చదవండి. ఇట్స్ ఏ గ్రేట్ చదవండి, మీరు చదవండి. ఇట్స్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఇన్ఫ్లమేషన్ అండ్ న్యూరాలజీ ఆఫ్ ద ఓవరీస్ అండ్ ఇన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యూటరస్. The neurology especially affects the right ovary with a tendency to the left. Inflammation of the ovaries, when the right is more affected than the left, it has cured cystic tumors. It has cured cystic tumors of the right ovary. Lycopodium produces and cures dryness in the vagina, in which coition becomes very painful. Burning in the vagina during the and after coition. It has disturbance of menstruation, absence or suppression of menses for many months, the patient being withered, declining, pale and sallow, becoming feeble. Ante sir, the vitality to menstruate. It is also అది అసలు చదవడం మర్చిపోయారు మీరు. కొసరంతా చదివి అసలు చదివితే వదిలేస్తేలాగా. నాకు డౌట్ వచ్చింది. నాకేంటంటే నేను ఒక డ్రగ్ చదివితే, నేను చెప్పాను కదా, ఒక డ్రగ్ చదివితే నాకు జీవితాంతం గుర్తుంటుంది. అందులో స్పెషల్ సిమ్టమ్ ఏదైనా ఉంది అంటే ఇంకా డ్రగ్ నేను జీవితాంతం మర్చిపోను. ఓకే, నా మీద నాకు డౌట్ వచ్చింది. లైకోపోడియంలో నేను చదివానా కాదా అని చెప్పని. ఆ సిమ్టమ్ ఉందని చెప్పి లైకోపోడియంలో నాకు తెలుసు. మీరు చదవకపోయేసరికి నాకు డౌట్ ఇచ్చిందుకే నేను వెతికేస్తున్నాను పుస్తకం. అదే చదవండి. అలా గుర్తుంటలేదు సార్. నేను కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ క్యాంట్ చెప్పాను, గురువు గారు చెప్పినట్టు క్యాంటే ఫాలో అవుతుంది. చదవండి ఇది. అంతేనా? ఆ ఒక్క వర్డ్, ఒక్క సెంటెన్సేనా? That she hasn't the vitality to menstruate. It is also suitable in girls at puberty when the time for the first menstrual flow to appear has come, but it does not come. She goes on to 15, 16, 17 or 18 without development. The breasts do not enlarge, the ovaries do not perform their function. When the symptoms agree, Lyco establishes a reaction, the breasts begin to grow, the womanly bearing begins to come, and the child becomes a woman. It has a wonderful power for developing, and in that respect it is very much like Calcarea fas. Discharge the flatus from the vagina, varices of the genitals. ఇంకా అవన్నీ అక్కర్లేదు, మిగతా అన్ని పర్టికులర్ సిమ్టమ్స్కి వచ్చేస్తాడు. ఇట్లా మధ్యలోని మనకి కెంట్ చాలా చక్కటి వర్డింగ్లోని కొన్ని లైఫ్ సిచ్యువేషన్స్, ఆ డ్రగ్ లైఫ్ సిచ్యువేషన్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందో చెప్తూ ఉంటాడు అనమాట. అది మనకి పేషెంట్లో ఈజీగా తెలుస్తుంది. అంజనాదేవి గారు, మీ డౌట్ క్లియర్ అయిందా? క్లియర్ అయింది అనుకుంటున్నాను. అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మగవాళ్ళ తయారైపోతుంది కదా రాను. లైకో వేసిన తర్వాత 1-2 డోసులు వేసిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల లక్షణాలు నెమ్మదిగా వస్తాయి.
మిగతా డెవలప్మెంటల్ కండిషన్స్ అన్నీ కూడా నెమ్మదిగా ఎస్టాబ్లిష్ అవుతాయి అన్నమాట. ఇది వైటల్ ఫోర్స్లో వచ్చే చేంజ్ అనమాట. దీనికి బ్యాక్గ్రౌండ్ మయాజం ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. ఇది ఆ మయాజం తాలూకా సిమ్టమ్స్ ఇప్పుడైతే ఏవీ లేవు పిల్లకి కదా. ఏమైనా కనిపించాయా మనకి ఇందులోని? ఏమీ కనిపించలే. సో అయితే మనకి లైకోపోడియం తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఏ డ్రగ్ వేసుకోవాల్సి రావచ్చు చెప్పగలరా? చెప్పలేరు. మనకు ట్రయో ఒకటి ఉంది కదా, ఏమిటా ట్రయో? సల్ఫర్ క్యాల్కేరియా లైకో. సో లైకో నుంచి మళ్ళీ ఏమిటి వస్తుంది? సల్ఫర్ వస్తుంది. సో రౌండ్ అబౌట్ కొడితే సల్ఫర్ వస్తుంది. సో లైకోపోడియం యాక్షన్ అయిపోయిన తర్వాత పోనీ లైకోపోడియం తోటి మనకి బాగా రిజల్ట్ ఇంకా రాలేదనుకుందాం, అప్పుడు దేనికి వెళ్ళాలి? సల్ఫర్కి వెళ్ళాలి. సల్ఫర్కి వెళ్తే మనకి ఈజీగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అలా చూసుకోవాలి. అట్లాగే పల్స్టిల్లా ఇండికేట్ అయింది, పల్స్టిల్లా వేసిన తర్వాత కొంత చేంజెస్ వచ్చిన తర్వాత ఆగిపోయింది పల్స్టిల్లా పనిచేయడం. నెక్స్ట్ ఇంకో డ్రగ్ ఏదో వెతికేసుకోవడం కాకుండా పల్స్టిల్లాకి కాంప్లిమెంటరీగా పనిచేసే డ్రగ్స్ ఇంకేదైనా ఉంటే అది వెతుక్కోవాలి. పల్స్టిల్లాకి మోస్ట్ ప్రాబబుల్ కాంప్లిమెంటరీ నాట్రమూర్ వేసుకుంటే పల్స్టిల్లా తాలూకా యాక్షన్ సస్టైన్ చేస్తూ వైటల్ ఫోర్స్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేసి మయాజంని క్లియర్ చేసి నార్మలైజేషన్ తీసుకొస్తుంది. అప్పుడు కేసు కలగాపులగం కాకుండా ఈజీగా సాల్వ్ అవుతుంది. పేషెంట్ కేసుని మనం కన్ఫ్యూజ్ చేసేయటం, రాంగ్ డ్రగ్గింగ్ తోటి మెస్అప్ చేయటం అన్నది ఎంత మినిమైజ్డ్గా చేసుకుంటే అంత బెటర్. అప్పుడు మనకి రాను రిజల్ట్స్ చాలా చక్కగాను హాయిగాను వస్తుంటాయి. చంద్రకాంత్ ఈయన బాగా తీసుకున్నారు కేసు. కూర్చోండి. ఈ కేసు ఏంటంటే కడుపులో నొప్పి, ఎపిగాస్ట్రిక్ రీజియన్లో తెల్లవారుజామున లేచిన వెంటనే వస్తుంది, లేదా స్కూల్లో వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడును నవ్వుతూ ఉన్నప్పుడు వస్తుందట, పడుకున్నప్పుడు గెంతినప్పుడు అటువంటిప్పుడు వచ్చి ఒక 5 minutes ఉండి తగ్గిపోతుంది. సాధారణంగా ఇటువంటివన్నీ ఏంటంటే అయితే ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్ కానీ లేదా ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్ లేకపోతే అబ్డామినల్ లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది, మెసెంట్రిక్ లింఫెడినోపతి అని చెప్పని. అటువంటి కండిషన్స్ లోపల ఏదైనా ఇన్ఫెక్షస్ కండిషన్స్ తయారవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇటువంటి పెయిన్స్ అవి రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్యాథలాజికల్ కండిషన్ అయినా కూడా మనకి బయటికి చెప్పేది సిమ్టమే మనం వాల్యూ ఇస్తాం కాబట్టి సిమ్టమే తీసుకుంటాం. మంచినీళ్ళు తాగితే తగ్గిపోతూ ఉంటుంది, లేదో ఒక్కోసారి మంచినీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ 5 minutesకి మొదలవుతుంది. ఇది ఒక సిమ్టము. రెండోది పడుకున్నప్పుడు కాళ్ళు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వస్తూ ఉంటుంది. పగలు ఉండదు, ఇది నైట్ టైం ఓన్లీ జస్ట్ బిఫోర్ బెడ్ వస్తుంది, కాసేపు అయ్యేసరికి పోతుందన్నమాట. మూడో సిమ్టము హెడేక్, ఫ్రంటల్ రీజియన్లో వస్తుంది. రీడింగ్ చదివితే తలనొప్పి ఎక్కువ అవుతుంది. తర్వాత ఎండలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తుంది, నైట్ పడుకున్నప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే ఒళ్ళు నొప్పులు ఆటలాడిన తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కడుపు నొప్పి మిగతా మొడాలిటీస్ ఇంకా ఏంటంటే తినకముందు ఏదైనా తిన్న తర్వాత కడుపు నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ డే టైంలోనే వస్తూ ఉంటాయి. నైట్ టైం వచ్చే కంప్లైంట్స్లో జస్ట్ బిఫోర్ బెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. నైట్ స్లీప్ అంతా బాగానే ఉంటుంది. మెంటల్ సిమ్టమ్స్ ఏంటంటే అందరితోని ఫ్రెండ్లీగాను
బంధువులతోని కొత్త వాళ్ళతోని చక్కగా మాట్లాడుతుంది, అందరితో ఆడుకుంటుంది. చదవటం, జ్ఞాపక శక్తి తక్కువ అవుతోంది, చాలాసార్లు మర్చిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఏదో పావును చూసింది, అక్కడి నుంచి భయం పట్టుకుందట. ఎవరైనా అంటే తొందరగా బాధపడటం అవి చేస్తోంది. ఎవరైనా ఈ అమ్మాయిని మాట్లాడడం అంటే నువ్వు సరిగా చదవట్లేదు అని చెప్పి మాటలు అంటున్నారట. ఎందుకు అంటున్నారు అంటే ఈ అమ్మాయికి గుర్తుండడం లేదట ఈ మధ్య, అందుకని చెప్పని తొందరగా మర్చిపోవటం అది జరుగుతుంది. భయం, బల్లి, బొద్దింక ఇవంటే భయం ఉంటుంది. మిగతా అవన్నీ పెద్ద అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏం లేవు. థాట్లెస్నెస్ ఒకటి ఉంది. డ్రీమ్స్ అప్పుడప్పుడు భయపడి లేవడం జరుగుతుంది, మళ్ళీ పడుకోవడం జరుగుతుంది. ఇలా నేను కేసు చదివినప్పుడు మీకు ఒక 3-4 డ్రగ్స్ సజెస్ట్ అవుతాయి. ఇది పేషెంట్ని మీరు చూడకుండా నేను కేసు మాత్రమే చదివినప్పుడు మీకు వచ్చిన ఇంప్రెషన్. నేను కేసు చూసి ఇచ్చిన డ్రగ్గు బరేటా కార్బ్. సో ఇదేంటంటే కేసు మొహం, మనిషి తాలూకా ఎక్స్ప్రెషను అవి ఒక్కొక్కసారి మనకి కొన్ని డ్రగ్స్ని ఇండికేట్ చేస్తుంటాయి. ఆ ఎక్స్ప్రెషన్ చూసి 1-2 డామినెంట్ సిమ్టమ్స్ అంటే మెంటల్ జనరల్స్ కానీ ఫిజికల్ జనరల్స్ కానీ ఇండికేట్ అయినప్పుడు మనం ఆ డ్రగ్ని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఒకటి మెమరీ తక్కువ ఉండటం అన్నది బరేటా కార్బ్ తాలూకా చదువుతున్నప్పుడు, లేదంటే చదివే స్టూడెంట్స్లోని వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నా కూడా వాళ్ళు ఆ స్థాయికి రీచ్ అయ్యి చదివి గుర్తు పెట్టుకుని ఉండలేని పరిస్థితులు ఉన్న పేషెంట్స్లో బరేటా కార్బ్ ఒకానొక డ్రగ్ అది బాగా ఇండికేట్ అవుతూ వస్తుంది. అదేంటంటే మనం నీకు మొన్న పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అంటే అని చెప్పని అడిగి తెలీదు అని చెప్పి సమాధానం చెప్పింది. అంటే ఈ మధ్య జరిగిన పరీక్షల్లో కూడా లేదు, మైండ్ అనాలిసిస్ చేసుకోవటానికి అంత ఫాస్ట్గా మైండ్ పనిచేయట్లేదు అనమాట. అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ ఏవో చెప్పచ్చు, లేదా ఇప్పుడు మొన్న క్లాస్ టెస్ట్లు అయిన ఎగ్జామ్స్ చెప్పచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ చెప్పచ్చు. అవి కూడా గుర్తుపెట్టుకోవట్లేదు అనమాట అమ్మాయి. అంటే ఏది గుర్తుపెట్టుకోనట్లుగా ఆ అమ్మాయి మైండ్ ఉంది, ప్రతిదీ నెగ్లెక్ట్ చేసేసి ఉంటుంది. సో ఆ రకమైన మైండ్ సాధారణంగా బరేటా కార్బ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో బరేటా కార్బ్ ఇచ్చాము. తర్వాత మిసెంట్రిక్ లింఫెడినోపతిలో కూడా బరేటా కార్బ్, బెరెటామూరు రెండూ కూడా బాగా పనిచేస్తాయి. దిలీప్, నువ్వేనా దిలీప్? ఓకే, కూర్చో. బారేసావు కేసు. చాలా సైలెంట్గా ఉంటాడు, పని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు ఈ కుర్రాడు. తక్కువ మాట్లాడతాడు. దిలీప్ గురించి, పేషెంట్ గురించి ఇంకా నేను చెప్పలేదు. ఏం లేదు, బ్యాక్ పెయిన్, హిప్ జాయింట్ పెయిన్స్, ఏజ్డ్ 55 years ఫీమేల్. స్ట్రైకింగ్ సిమ్టమ్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ చేసే సిమ్టమ్స్ ఉన్నాయి. మిగతాది ఇండైజెషన్ ఒకటి ఉంది. మెంటల్ సిమ్టమ్స్లో పెద్ద పర్టికులర్గా ఏవీ లేవు. తనలో తనే మాట్లాడుకోవటం అన్నది ఒకటి జరుగుతోంది. తనలో తనే మాట్లాడుకోవటం అన్నది ఏ డ్రగ్స్లో ఉంటుందో ఎవరు చెప్పగలరా?
మర్మరింగ్, సెల్ఫ్ టాక్, ఇంకా ఇంకా అతిపెద్ద డ్రగ్ క్యాల్కేరియా కార్బ్ అనమాట. క్యాల్కేరియా కార్బ్ వాడిలో వాడు మాట్లాడుకోవటం, వాడిలో వాడు చేతులతో ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేయటం, ఇటువంటివి చేస్తూ ఉంటాడు. మీరు చెప్పిన డ్రగ్స్ అన్నీ కూడా ఇండికేట్ అవుతాయి. దాంతోపాటుగా క్యాల్కేరియా కార్బ్ అనమాట. అదొక్కటే కాదు, ఈ సిమ్టమ్ మీదట అది ఆల్టర్నేట్ అవుతోందేమో అని చెప్పి ముందు అనుకుని లాక్యాన్నం రాయబోయి ఎందుకైనా మంచిదని చెప్పని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి అడిగితే లెఫ్ట్ సైడ్ ముందు పెయిన్ వస్తుంది, తర్వాత రైట్కి షిఫ్ట్ అవుతోంది. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడే ఉంటుంది. మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడే వచ్చి మళ్ళీ రైట్ సైడ్కి మారుతోంది. ఈ షిఫ్టింగ్ అన్నది మళ్ళీ రైట్ నుంచి మళ్ళీ వెంటనే లెఫ్ట్కి అన్నది మారట్లేదు. లాక్యాన్నంకి లెక్సస్కి తేడా ఎక్కడ మనం చూసుకోవాలి అంటే ఆల్టర్నేటింగ్ సైడ్స్ అన్నది లాక్యాన్నం ఉంటుంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ వచ్చింది అనుకుందాం, తర్వాత రైట్కి మారుతుంది పెయిన్. రైట్కి మారిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి రావాలి పెయిన్, మళ్ళీ రైట్కి మారాలి. అట్లాగా ఇటు అటు మారుతూ ఉంటే అప్పుడు లాక్యాన్నం ఇండికేట్ అవుతుంది. లేదు రైట్ నుంచి మారి లెఫ్ట్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ ఉండిపోయి ఆ ఎపిసోడ్ దాంతో క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రైట్ వచ్చి లెఫ్ట్కి షిఫ్ట్ అయ్యి అక్కడతోటి ఎపిసోడ్ క్లియర్ అయిపోతే అది లైకోపెడియంకి ఇండికేట్ అవుతుంది. అట్లాగే లెఫ్ట్ వచ్చి రైట్కి మారి ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు లెఫ్ట్ వచ్చి మళ్ళీ రైట్కి మారి అక్కడ ఈ కండిషన్స్ ఉన్నప్పుడు పల్స్టిల్లా కూడా దీనికి ఇండికేట్ అవుతుంది. బట్ పల్స్టిల్లా లాగా నాకు అనిపించలేదు కాబట్టి లెకసిస్ ఇచ్చాం. అంటే అంత సాఫ్ట్ మెంటాలిటీ లేదు కేసు. సో దిలీప్ చేసిన ఇంకో మంచి పని ఏంటంటే లాస్ట్లోని ఒక పారాగ్రాఫ్ రాశాడు. పేషెంట్ ఈజ్ ఎ ఫార్మ్ వర్కర్ with alcoholic and irresponsible husband and sons, developed mental stress of their irresponsiveness, and her pains started in the left joint 2 years before. Now alternating pains in the hip both sides since 6 months. ఇది కొంచెం తను రీరైట్ చేయాల్సింది. లెఫ్ట్ టు రైట్ రాసి అక్కడ ఉండి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు లెఫ్ట్కి వస్తుంది అని చెప్పని రాయాలి. అది కొంచెం కరెక్షన్ చేస్తే సరిపోతుంది. విత్ స్టిఫ్నెస్ అండ్ క్రాకింగ్ పెయిన్స్ బెటర్ ఇన్ సమ్మర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. అంటే మొత్తం కేసు అంతా కన్సైజ్ చేసేసి ఒక ఈజీగా మొడాలిటీసు, మెంటల్సు, తర్వాత లైఫ్ సిచ్యువేషన్ ఆవిడది ఎట్లా ఉంది అన్నది చెప్పేసి బ్రీఫ్గా రాసినప్పుడు మనకి ఇందులో టోటల్ పిక్చర్ అంతా వచ్చేస్తుంది. ఇదే ఈ ఒక్క పిక్చరే రాసుకుని మొత్తం కేస్ టేకింగ్ అంతా ఎందుకండి మనకి? ఇది ఒక్కటే రాసుకుంటే సరిపోతుంది కదా. ఇంత కేస్ టేకింగ్, ఇంత బాధలు పడ్డం దేనికి? అక్కర్లేదా? ఉండాలా? వస్తుంది. ఇవన్నీ రాయకుండా కూడా మనం బుర్రలో పెట్టుకుని రాసేయచ్చు కదా చివరికి. దానివల్ల వచ్చే నష్టం ఏంటి చెప్పగలరా? ఎవరో ఒకళ్ళు చెప్పండి. నిన్న చెప్పాం కదా, ఫాలో అప్ చేసినప్పుడు ఫస్ట్ మనం కేస్ టేకింగ్ చేసిన తర్వాత ఫాలో అప్ చేస్తున్నప్పుడు కేస్ టేకింగ్ తాలూకా సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తగ్గాయా లేదా వెరిఫై చేసుకోవడానికి ఈ కేస్ టేకింగ్ మొత్తం కావాలి. టోటల్ ఒక సమ్మరీ లాగా ఇచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అది ఈ అబ్బాయి చేశాడు, బాగుంది.
ఇందాక స్వామి గారు రాసిన కేసు ఒకటి తీసేనే బయటికి టిక్ పెట్టాను, అది ఇందులో వచ్చినట్లేదు. సరే, అదేంటంటే ఇంజరీ 1 year బ్యాక్ ఎప్పుడో పడిపోయి వచ్చిన ఇంజరీ ఇది. ఇంజరీస్లో ఇవ్వాల్సిన పొటెన్సీస్ బ్రీఫ్గా చెప్తాను, అది చూసుకోండి. అక్యూట్లో మనకి ఇంజరీ అయినప్పుడు 30 పొటెన్సీలోనో 6 పొటెన్సీలోనో, ఇమ్మీడియట్గా అయితే కనుక 6 పొటెన్సీలో చూసుకోండి. అది కన్ఫ్యూజన్ అయితే ఆర్నికా వస్తుంది, బోన్ ఇంజరీ అయితే కనుక సింఫైటమ్ వస్తుంది, మజిల్ ఇంజరీ అయితే కనుక రూటా వస్తుంది, బెల్లీ ఆఫ్ ది మజిల్ అయితే కనుక బెల్లిస్పీ వస్తుంది. ఇవి ఎక్కడైతే ఇంజరీ జరిగిందో అక్కడ. కట్స్, వూండ్స్, అబ్రాషన్స్ అయితే కనుక డైరెక్ట్గా హైపరికం 1M వేసుకుంటే వెంటనే తగ్గుతుంది. 1M ఎందుకు అంటే నర్వ్ ఇంజరీ అయింది కాబట్టి వెంటనే పనిచేస్తుంది. మరీ చిన్నపిల్లల్లో అయితే మనం 200లోనో 30లోనో వెళ్ళొచ్చు. బట్ అబౌవ్ 6-7 years అందరికీ కూడా 1M చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. అక్యూట్లో 1M ఎందుకండి అంటే అది నర్వ్ ఇంజరీ జరిగింది కాబట్టి, నర్వ్ అన్నది నర్వస్ సిస్టమ్ డైరెక్ట్లీ రిలేటెడ్ కండిషన్ కాబట్టి 1Mకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది అక్యూట్లోని. అట్లాగే బ్లంట్ ఇంజరీస్ అయితే కనుక లెడంపాలు, తర్వాత అబ్రాషన్స్, కట్స్, వూండ్స్ వీటిల్లోని ఫస్ట్ హైపర్కమ్ ఇచ్చిన తర్వాత వూండ్ హీల్ అవ్వడానికి క్యాలెంజులా చిన్నపిల్లల్లో అయితే 30, పెద్దవాళ్ళల్లో అయితే 200 ఇచ్చినప్పుడు ఆల్టర్నేట్ డేస్లో ఇస్తే ఒక 2-3 డోసులు ఇస్తే సరిపోతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ రాకుండా మనం పైకి ఎకినీషియా కానీ అజాదిరెస్టా కానీ ఎక్స్టర్నల్గా రాసుకోవటం, ఎకినీషియా ఇంటర్నల్గా ఇస్తే ఇంకా మంచిది, బాగానే తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. అదే కట్స్, వూండ్స్, పస్సు పడితే కనుక ఆర్సెనిక్ ఆల్బ్ కానీ పైరోజిన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు, పేషెంట్ కండిషన్ బట్టిను ఇస్తే ఆ పస్సు తొందరగా తగ్గుతుంది. తర్వాత బెల్లీ ఆఫ్ ది మజిల్, అబ్డామినల్ కన్ఫ్యూజన్స్ వీటికి బెల్లిస్పీ అని చెప్పని ఒక మందు ఉంటుంది, అది బాగా చక్కగా పనిచేస్తుంది. అంటే ఈ దండ దగ్గర ఇక్కడ లేదా ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు లేదా పొట్టలోని దెబ్బ తగిలినప్పుడు అటువంటి దగ్గరలో బెల్లిస్పీ పనిచేస్తుంది. అట్లాగే ఆ చెస్ట్ ఏరియాలో కానీ లేదా అబ్డామినల్ ఏరియాలో కానీ బెల్లీ ఆఫ్ ది మజిల్ కానీ కన్ఫ్యూజన్ వచ్చి అది హార్డ్గా తయారైపోయి పిక్కలాగా కాయలాగా తయారైతే లేదా హార్డ్ ఫైబ్రోమాలాగా అంటే ట్యూమర్లాగా తయారైపోతే కనుక దానికి కూడా బెల్లిస్ చక్కగా పనిచేస్తుంది. తర్వాత క్రానిక్ ఎఫెక్ట్స్లోని ఏదైనా ఇంజరీ అయ్యి అది కనుక బాగా స్టోనీ హార్డ్గా తయారైతే కనుక కోనియం ఒకటి పనిచేస్తుంది. అట్లాగే క్రానిక్ ఎఫెక్ట్స్, ఇప్పుడు దెబ్బ తగిలి దగ్గర ఒక 6 months అయింది, దాని ఎఫెక్ట్ శరీరం మీద ఉండిపోయింది ఉన్నప్పుడు మనం అప్పుడు హయ్యర్ పొటెన్సీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు లోయర్ పొటెన్సీస్ 30, 200 ఇవి ఇస్తాము అంటే కనుక ఇవ్వచ్చు, తప్పులేదు. బట్ మీ టైము పేషెంట్ టైము రెండు వేస్ట్ అవుతాయి. ఇంప్రూవ్మెంట్ అన్నది తొందరగా రాకుండా పేషెంట్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో అటువంటిప్పుడు ఈ ఆర్నికా 1M వెళ్తే సరిపోతుంది. అది వేసిన తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే కనుక అప్పుడు ఏ కాల్కేరియా కార్బో లేదా రూటాజీనో లేదా ఇంకా ఏదైనా ఇండికేటెడ్ డ్రగ్ అయితే అదో, లేదు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఈ లోపున ఏ హైసామసో ఖ్యామమిల్లానో లేదా ఇంకో డ్రగ్గో నక్స్వామికానో ఎనకార్డియమ్మో ఓపియమ్మో మీరు కనిపెట్టడం జరిగిందనుకోండి, అటువంటిప్పుడు కూడా ఆ డ్రగ్ ఇవ్వచ్చు. బట్ ముందు క్రానిక్ ఎఫెక్ట్స్ తగ్గడానికి దానికి సంబంధించి ఇంజరీస్కి సంబంధించిన మెడిసిన్ ఇస్తే అది క్విక్గా ఒక పాత్ టు రికవరీ తీసుకొస్తుంది. ఆ రికవరీలోకి వాడు వెళ్ళిపోయి అందులో స్మూత్ సెయిలింగ్ ఉంటే కనుక మనకి ఇబ్బంది లేదు. లేనప్పుడు ఆ రికవరీకి
ఏ ఫ్యాక్టర్స్ అయితే అడ్డం పడుతున్నాయో, అంటే కాన్స్టిట్యూషనల్గా వాడికి ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉండి ఆ ఫ్యాక్టర్ అడ్డుపడుతూ ఇప్పుడున్న ఇంజరీ తగ్గకపోవచ్చు. సో ఒక 1 year అయినా తగ్గలేదు అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్గా డిస్టర్బెన్స్ ఉంది. ఏ ఇంజరీ అయినా సరే ఒక 2 months 3 months అయిన తర్వాత ఆటోమేటిక్గా 98% తగ్గిపోవాలి హెల్దీగా ఉంటే కనుక హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది, గట్టిగా తగిలింది, ఓ సంవత్సరం క్రితం పడ్డ తర్వాత ఓ 2 నెలల్లో 3 నెలల్లో మందు ఏదో ఒకటి వేసుకుంటారు కదా, ఎల్లోపతినో హోమియోపతినో ఏదో ఒక మందు వేసుకుంటూనే ఉంటారు. ఏ పెయిన్ కిల్లర్ వేసినా సరే ఒక 1 month 2 monthsలో తిరిగి నార్మల్ అయిపోవాలి. అవ్వలేదు, అది స్టిఫ్నెస్ వచ్చింది, లేదా అది అక్కడ పడుకుంటే పెయిన్ వచ్చేస్తుంది, చేయిలు అయిపోయినప్పుడు నొప్పి వచ్చేస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, సంవత్సరం 2 ఏళ్ళైంది 3 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది తగ్గలేదు అంటే కాన్స్టిట్యూషనల్గా డిస్టర్బెన్స్ ఉంది. అంటే వైటల్ ఫోర్స్ సరిగా పనిచేయట్లేదు, ఆ ప్రాంతంలో వైటల్ ఫోర్స్ స్టకప్ అయిపోయి ఉంది. స్టకప్ అయిపోవడానికి కారణం ఏమిటి? వెనకుండే బ్యాక్గ్రౌండ్ మయాజమ్సే. ఆ మయాజమాటిక్ డ్రగ్ డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు. సో కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ హర్డిల్స్ వస్తాయన్నమాట. రికవరీలోని మనం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తర్వాత వచ్చే హర్డిల్స్లో ఇవి కొన్ని హర్డిల్స్. సో మనం ఇచ్చిన మందు మీద మనకి 100% మనకు నమ్మకం ఉండి కరెక్ట్ మందు ఇచ్చాం మనం అని చెప్పి అనుకుని అన్నీ మన చెక్ పాయింట్స్ అన్నీ టిక్ పెట్టుకుని అన్ని చెక్ పాయింట్స్ సరిపోయాయి అంటే మెంటల్ జనరల్స్ చెక్డ్ కరెక్ట్, ఫిజికల్ జనరల్స్ కరెక్ట్, మొడాలిటీస్ కరెక్ట్, ఈ 3 ఉంటే చాలు. పర్టికులర్స్ కరెక్టా కాదా అన్నది మనం పెద్ద పట్టించుకోకర్లా. ఆ 3 చెక్ పాయింట్స్ మనకు కరెక్ట్గా ఉన్నాయి అంటే కనుక మనం ఇచ్చిన మందు కరెక్ట్ అని చెప్పని అర్థం. ఆ మందు పనిచేయట్లేదు అంటే వాడి కాన్స్టిట్యూషన్లో ఇంకేదో లోపం ఉంది. అది ఇంజరీస్కి మనం సంబంధించి ఆర్నికా ఇచ్చాము, వాడికి తగ్గట్లేదు. 1 డోసో 2 డోసులో 3 డోసులో ఇచ్చాము, ఒక 20 days 1 month గ్యాప్లోనో 2 months గ్యాప్లోనో మొత్తం మీద వేసాం, అయినా సరే ఇంప్రూవ్మెంట్ రాలేదు. రానప్పుడు కాన్స్టిట్యూషనల్గా ఇంకేదో హర్డిల్ ఉంది. ఆ హర్డిల్ క్లియర్ చేయడానికి మనం కాన్స్టిట్యూషనల్ డ్రగ్ వెతుక్కోవాలి. లేదా కొంతమంది పేషెంట్స్ తగ్గింది అని చెప్పి ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే డాక్టర్కి క్రెడిట్ ఇవ్వటం అన్నది చాలా మంచితనం ఉంటే కానీ ఇవ్వరు క్రెడిట్. ఇచ్చారులే మందు తగ్గుతుంది అని చెప్పాను. ఒక 40 years ఎప్పుడో 4 years బ్యాక్ కూడా దెబ్బతికి ఒక ఫైల్ అంటే సాఫ్ట్గా ఉంది, కాన్స్టిట్యూషన్ కాల్చేదే కాదు సార్. ఇనీషియల్గా ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉందని చెప్పేసి సికోనియం ఇచ్చాము, కొద్దిగా చేంజ్ వచ్చింది, తర్వాత కాల్చేది కొంత వచ్చింది. తర్వాత బెలిస్పర్ లాస్ట్ 2 months నుండి 15 days ఒకసారి 30లో ఇస్తాను సార్. పెద్దగా అంటే కొంచెం ఉంది కానీ ఇంకా ఆల్మోస్ట్ తను కొన్ని ఆల్మోస్ట్ 1 year దగ్గర నుండి ఇక్కడ వస్తున్నారు. అంటే అది బెల్లిస్పీకి ఇండికేట్ అయిన ఏరియా కాదు కదా అది. ఇక్కడ సార్ అదే బోనే డైరెక్ట్గా ఉంటుంది అక్కడ. బెల్లీ ఆఫ్ ది మజిల్ ఎక్కడ ఉంటుంది? చూసాను సార్, మజలే సార్. మీకు బ్యాక్ ఏరియాలో ఉండేవన్నీ కూడా మజిల్స్ ఎక్కువ ఉండవు, డైరెక్ట్ స్కిన్ కింద బోన్స్ ఉంటాయి. ఆ ఏరియాలో వచ్చింది ఏది కూడా మజిల్ ఉండదు. మీకు బెల్లిస్పీ ఇండికేట్ అవ్వాలంటే ఇగో ఇట్లాంటి ప్లేస్, చెయ్యి దండ లేదా ఇక్కడ లేదా పొట్ట, మజిల్ ఉండాలి దానికి. మజిల్ దగ్గర వచ్చిన ఇంజరీస్ లేదా మజిల్ దగ్గర వచ్చిన కండిషన్స్ అయితేనే బెల్లిస్పీ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. సాఫ్ట్గా ఉంది కాబట్టి ఫైట్ లొక్క ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఫైట్ లొక్క మీరు దీనికి వెళ్ళండి, డైల్యూషన్కి వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. లేదా క్యాల్కేరియా కార్బ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి క్యాల్కేరియా కార్బే ఇవ్వండి, ప్రాబ్లమే ఉంది. మీరు ఇదెందుకు చూస్తారు అసలు? ట్యూమర్ ఎందుకు చూస్తారు? కాన్స్టిట్యూషన్ చూడండి, ఏమిచ్చారు అదే ఇవ్వండి, దాని మీదే ఉండండి, మళ్ళీ మార్చక్కర్లేదు. అప్పుడు ఏమవుతుందో చెప్పమంటారా? 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత అది నెమ్మదిగా పెరిగి బరస్ట్ అయ్యి అందులోంచి అది ఫ్యాటీ ట్యూమర్. సాధారణంగా మీరు చెప్పింది ఏంటంటే లైపోమా కండిషన్ అయ్యి ఉంటుంది.
ఆ దెబ్బ తగిలి వస్తే కనుక ఫైబ్రోమా అవుతుంది అది సాధారణంగా. అయింది ఏమవుతుందంటే కొద్ది రోజులు కాన్స్టిట్యూషన్ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత అది త్రో అప్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. అటువంటప్పుడు చిన్న పసలాగా చేరి, లేదంటే పసు చేరక్కర్లా, స్కిన్ ఏమో స్మూత్ అయిపోతుంది, పైన స్మూత్ అయిపోయి అది బయటికి బర్స్ట్ అయి వస్తుంది. అప్పుడు గట్టిగా నొక్కి తీసేస్తే సరిపోతుంది. లేదా అది దానంతట అది బర్స్ట్ అయినప్పుడు కావాలంటే కట్ చేయించి తీయించవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కట్ చేయించి తీసేయండి అని చెప్పి మనం సలహా చెప్పామనుకోండి, బాడీలో అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ డిపాజిట్ అవుతుంది. సో వైటల్ ఫోర్స్కి, బాడీకి అదొక వెంట్ అనమాట, అదొక సేఫ్ డిపాజిట్ ఏరియా. అక్కడ సేఫ్గా డిపాజిట్ చేస్తుంది వైటల్ ఫోర్స్. దాన్ని మనం బలవంతంగా తీసేసి క్లోజ్ చేసామనుకోండి, ఇంటర్నల్ ఆర్గన్లో ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తుంది. సో ట్యూమర్ ఫార్మేషన్ టెండెన్సీ అన్నది ఉంది కాబట్టి అక్కడ డిపాజిట్ చేస్తుంది. సో దాన్ని తీసామనుకోండి, ఆ టెండెన్సీ మనం ఏం తీయలేదు కదా, పోగొట్టుకోలేదు కదా. సో ఆ ట్యూమర్ ఫార్మేషన్ టెండెన్సీ ఇంకెక్కడైనా రావచ్చు. శరీర లోపల భాగాల్లో వస్తే అయితే బినైన్ అంటే నాన్ క్యాన్సరస్, లేదా క్యాన్సరస్ ట్యూమర్ కింద తయారవుతుంది. అప్పుడు తప్పెవరిది అవుతుంది? మందే అవుతుంది. సో అందుకని చెప్పని అది పగిలిన తర్వాత తీసారనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు, అది ఈజీగా పోతుంది, ప్రాబ్లం మళ్ళీ తిరిగి రాకుండా ఉండదు. ఎందుకు అంటే ఆ ట్యూమర్ ఫార్మేషన్ టెండెన్సీ తోటి అది మొత్తం దాన్ని అక్కడ డిపాజిట్ చేసేసి ఇంకా డిపాజిట్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఇది లేదు కాబట్టి దాన్ని బర్స్ట్ అవుట్ చేస్తుంది. అది కూడా కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ అయింది కాబట్టి అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. కానీ జరగడానికి దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టచ్చు, టైం పట్టచ్చు. పెట్టినా కూడా అది సేఫ్గా అది క్లియర్ అయిపోతుంది. అది అప్పుడు బాడీ లోపల డిపాజిట్ అవ్వడానికి, ట్యూమర్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండకుండా ఉండడానికి తగ్గుతుంది. అది ఎప్పుడు బర్స్ట్ అవుతుంది? ఆ సైకోటిక్ కండిషన్ బాగా డైల్యూట్ అయిపోయి అంతా బాగా చక్కగా ఉన్నప్పుడు అప్పుడు వైటల్ ఫోర్స్ దాన్ని బర్స్ట్ అవుట్ చేస్తుంది. అదనమాట. అట్లాగా మనం దాన్ని ట్యాకిల్ చేస్తే సరిపోతుంది. అటువంటిప్పుడు 1M ఆ స్టేజ్లో క్రానిక్ ఎఫెక్ట్స్కి 1M ఇవ్వచ్చు. రూటాజీ 1M కానీ హర్నికా 1M కానీ డిపెండింగ్ ఆన్ ది కేస్ ఇస్తాము. తర్వాత క్రానిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఇంజరీస్లో క్యాల్కేరియా కార్బ్ ఒకటి ఉంటుంది, అది కూడా చూసుకుని ఇవ్వచ్చు. రూస్టాక్స్ అన్నది నేను చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే రూస్టాక్స్ పెయిన్స్కి వాటికి రూస్టాక్స్ ఇవ్వటం అన్నది హోమియోపతిక్గా కరెక్ట్ కాదు. సో హోమియోపతిక్గా కరెక్ట్ అయిన పద్ధతే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి కూర్చుని లేచేటప్పుడు, నడిచేటప్పుడు నొప్పి వస్తుంది అన్నది రూస్టాక్స్ తాలూకా ప్రైమరీ సిమ్టము, క్యారెక్టరిస్టిక్ సిమ్టము. అది ప్రతి కేసులోని సాధారణంగా రొమాటిక్ పెయిన్స్ వచ్చిన దాంట్లో ఉంటూనే ఉంటుంది. సో బయట జనరల్ ప్రాక్టీషనర్స్, హోమియోపతిక్ ప్రాక్టీషనర్స్ అందరూ నొప్పి అంటే ముందు రూస్టాక్స్ తోసేయటం, బ్రయోనియా తోసేయటం, ఇది రెగ్యులర్ ప్రిస్క్రిప్షన్ ఒక హ్యాబిట్ కింద తయారైంది. ఆ హ్యాబిట్ కింద చేసుకోకండి. అది పెయిన్స్ సప్రెస్ చేస్తే, ఎలోపతిలో సప్రెస్ చేసినా, హోమియోపతిలో సప్రెస్ చేసినా వైటల్ ఆర్గన్స్లో ఎక్కడో ఒక్కడ వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకుని మనం ఇచ్చే మందు సప్రెషన్కి లీడ్ చేయకుండా క్యూర్కి మాత్రమే హెల్ప్ చేసేదిగా ఉండేటట్టుగా మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్యూట్ అంటే జలుబు ఒక 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో ఉందనుకోండి, ముందు జలుబుకే డల్కమారానో లేదా ఎలిమ్సెపానో ఏది ఇండికేట్ అయిందో అది ఇచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. ఒక డల్కమారా దాని యాక్షన్ అంతా అయిపోయి దాని యాక్షన్ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఫిట్స్ అన్నది పట్టించుకోకుండా ఆ కాన్స్టిట్యూషనల్ డ్రగ్గే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫిట్స్ ఓన్లీ ఏ సింపుల్ కండిషన్ ఇన్ ది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆఫ్ ది బ్రెయిన్, అంతే. ఎలక్ట్రికల్ ఇంపల్స్ కొంచెం మిస్ అయినప్పుడు ఫిట్ లాగా వస్తూ ఉంటుంది.
అది ఎక్కువ మిస్ అయితే స్ట్రెంగ్త్ పెరుగుతుంటుంది, తక్కువ మిస్ అయితే స్ట్రెంగ్త్ తక్కువ వస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఫిట్స్ టేక్ కేర్ చేయకపోవచ్చు, కాన్స్టిట్యూషన్ టేకప్ చేస్తుంది అది అంతే. కాన్స్టిట్యూషన్ టేకప్ చేసినప్పుడు ఫిట్స్ అయితే ఏమిటి, ఆస్తమా అయితే ఏమిటి, లేదా డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఏమిటి, ఇంకేం మిగతావన్నీ మనకు అనవసరం. మీరు ఏది దృష్టిలో పెట్టుకోకండి. మీరు చూడాల్సిందల్లా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్, అంటే మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్ మాత్రమే పట్టించుకోండి ప్రిస్క్రిప్షన్లో. ఆ రెండిట్లోని ఒక 2 సిమ్టమ్స్ 3 సిమ్టమ్స్ సూట్ అవ్వకుండా మాత్రం మందు అరైవ్ అవ్వకండి. ఓకే, అరైవ్ అయ్యారు అంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టు లెక్క. పోనీ మీరు సింపుల్ ఇంజరీకి మందు ఇచ్చినా సరే అందులో జనరాలిటీ ఏదో ఒకటి వెతుక్కోవాలి. ఓకే, మొన్న ఒక కేసు వచ్చింది. ఆ అమ్మాయి కడుపు నొప్పి 4 రోజుల నుంచి ఉంది. మరీ బాగా సివియర్గా కడుపు నొప్పి అయితే ఏం లేదు. నేనేమో ఎగ్జామిన్ చేద్దామంటే చిన్నపిల్ల 12-13 ఏళ్ళ పిల్ల, ఎగ్జామిన్ చేద్దామంటే ఇలా చేపెట్టబోతున్నాను, అమ్మో అని చెప్పని చేపెట్టినవలే. ఉండు ఒక నిమిషం నువ్వేం పర్వాలేదని చెప్పని చేపెట్టి తడిమి చూసేసరికల్లా కొంచెం ఇలా నొక్కాను, వెంటనే కయ్యమని చెప్పని ఏడ్చింది. అసలు అంత నొప్పి లేదు, అంత పోనీ ప్యాథలాజికల్ కండిషన్ ఏదైనా ఉందా, క్లినికల్ కండిషన్ అంటే అది లేదు, బాగానే ఉంది. సో ఆ టెండర్నెస్ అన్నది సివియర్ టెండర్నెస్, ఫియర్ ఆఫ్ టచ్ ఉంది. అటువంటి కండిషన్స్లోనే ఆర్నికా ఇండికేట్ అవుతుంది. ఆర్నికా ఇచ్చాము, తగ్గిపోతుంది. సో అట్లాగా ఆ జనరల్ కండిషను లేదా మెంటల్ కండిషన్ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని మందు ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు. దట్ విల్ బి హోమియోపతిక్. అదర్వైజ్ మనకి ఎలోపతికి పెద్ద తేడా ఉండదు. అదే కడుపు నొప్పి అని చెప్పని, లేదు ఇలా తిప్పుతోందండి, అలా తిప్పుతూ ఉండండి, లేదా నొక్కుకుంటోందండి, లేదు నొప్పి వచ్చినప్పుడు మెలకలు తిరుగుతూ ఉండండి, ఈ రకమైన సిమ్టమ్స్ ఏవి చెప్పినా కోలోసిన్తో క్యూప్రమెట్టో అదే వేసామనుకోండి, మనం ఎగ్జామిన్ చేయకుండా, నేను ఒక లేజీ ఫిజిషియన్ అనుకుందాం, ముట్టుకోకుండా, టచ్ చేయకుండా, చూడకుండా నేను మందు ఇవ్వడం అన్నది చేశాను అనుకుందాం, ఆ సిమ్టమ్ మిస్ అవుతామా లేదా? నేను అలా ముట్టుకోబోతుంటే అప్పుడు చెప్పింది, మమ్మల్ని కూడా ముట్టుకొనివ్వట్లేదండి మా అమ్మాయి అని చెప్పింది. అంతవరకు చెప్పలేదా తల్లి? సో అట్లాగా మనం మెంటల్గా లేజీగా ఉండకూడదు. వీ షుడ్ బి విజిలెంట్, వీ షుడ్ బి ఏ గుడ్ అబ్జర్వర్. అది నా సజెషన్ మీకు అందరికీ. ఏ గుడ్ అబ్జర్వర్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా కొన్ని సెన్సెస్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యూ విల్ బి గిఫ్టెడ్ బై మాస్టర్. ఎందుకంటే మీ ద్వారా కొంత మంచి జరుగుతుంది కాబట్టి యూ విల్ బి గిఫ్టెడ్. ఎంతవరకు? ఆ సీట్లో కూర్చున్నంత వరకే ఉంటాయి ఇవి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోవచ్చు. ఓకే, ఎందుకంటే దాని ద్వారా 10 మందికి మంచి జరుగుతుంది కాబట్టి నేచర్ మనకి ఇస్తూ ఉంటుంది. మనం ఆ నేచర్ని మాస్టర్ అనుకోవచ్చు, మన గురువు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. మన కండిషన్లో మాస్టర్ గారు మనకి ఎవిడెంట్ కాబట్టి మాస్టర్ గారే ఇస్తున్నారని చెప్పని అనుకుందాం. తర్వాత యంగ్ ఫిజిషియన్స్కి అందరికీ నాదొక చిన్న అడ్వైజ్. మీకు రాను కేసెస్ పెరుగుతున్న కొద్దీ, మీకు సక్సెస్ వస్తున్న కొద్దీ వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోతూ వస్తుంది. తర్వాత హౌస్ హోల్డ్ డొమెస్టిక్ కండిషన్స్ చూసుకోవాలి, ప్రొఫెషనల్గాను చూసుకోవాలి. వీటన్నిటి మధ్యన బ్యాలెన్స్ చేసుకోవటం అనేది కొంచెం రాను ఆ మైండ్ని మీరు దానికి రెడీగా చేసుకుంటే తప్పిస్తే మీరు దానికి అడ్జస్ట్ అవ్వడం కష్టం. లేదా అటువంటిప్పుడు మీకు హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి మీకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటికన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మాస్టర్ గారు మనకిచ్చింది, మనం చేస్తున్నాం, ఈ పని మనం చేస్తున్నాం అని చెప్పి అనుకోకుండా మాస్టర్ గారు మన చేతి చేయిస్తున్నారు అని చెప్పని అనుకుంటే మీకు శ్రమ ఉండదు. కష్టపడకుండా ఈజీగా మీరు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కేసు సాల్వేషన్ కూడా మీకు ఈజీగా రాను వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఒక 100 కేసులు చూసినా సరే
ఫ్రెష్గా ఉదయం ఎప్పుడైతే కేసు టేకింగ్ మొదలుపెట్టి లేదా కేసు మీరు ఫస్ట్ కేసు చూసిన దగ్గర నుంచి చివరి కేసు చూసేదాకా అట్లాగే చక్కగా ఉంటూనే ఉంటారు. అది మాస్టర్ గారిలో మేమందరం చూసాం. అది మనం అలవాటు చేసుకుంటే పెద్దవాళ్ళని ఇమిటేట్ చేయటం అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూపించిన మార్గం సరైన మార్గం కాబట్టి ఆ మార్గంలో వెళ్తే మనం కూడా సేఫ్గా హ్యాపీగా ఉంటాం. కాబట్టి నేను ఇది చేసి చూపిస్తున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పని మాస్టర్ గారే మనకి చెప్పారు. కాబట్టి ఆ మార్గంలో వెళ్తే మీరు కూడా చక్కగా సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రెషర్స్ లేకుండా ఎటువంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక ఆరోగ్యంగా 75 ఏళ్ళు 80 ఏళ్ళ దాకా చక్కగా మీరు సర్వీస్ చేయడానికి మీ శరీరాన్ని మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. మీలో కూడా వైటల్ ఫోర్స్ చక్కగా పెంపొందిస్తుంది. రోజుకొక పావు గంట 20 నిమిషాలు కూర్చుని మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించి ఓంకారం చేసుకోండి. లేదా వేరే ప్రాక్టీసెస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీరు ఏం చేస్తున్నారో అది రెగ్యులర్గా చేసుకోండి. చేసుకుంటే మీకు రాను రాను హెల్త్ వస్తుంది. మీరు 10 మందికి సహాయం చేయగలిగే సామర్థ్యం మీలో పెరుగుతుంది. మాస్టర్ గారు మీ ద్వారా పనిచేయాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు బి సిన్సియర్ అండ్ యూ షుడ్ డివోట్ అట్లీస్ట్ 1 or 2 hours a day ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది సిక్. మీరు మీ టైంని మీరు లేదా వారంకి ఒక రోజు లేదా ఒక 2 గంటలు 3 గంటలు సెల్ఫ్లెస్ సర్వీస్కి మీరు వినియోగించండి. వినియోగిస్తే కనుక దానివల్ల వచ్చే ఆరోగ్యం లేదా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మిమ్మల్ని గ్యారంటీగా కాపాడతాయి. తర్వాత మీ ద్వారా మీరు ఎంతన్నా అరేంజ్ చేయండి, మీకు వచ్చే అందులో వచ్చే సంతోషం కన్నా ఒక 2 hours 3 hours మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తే దాంట్లో వచ్చే సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీ అంతటా మీరు సొంతంగా ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ వర్కౌట్ పెట్టుకోండి. నా అడ్వైజ్ ఏంటంటే సెల్ఫ్ జనరేటివ్ కింద పెట్టుకోండి. మీ డబ్బులు మీరు దానికి పెట్టక్కర్లేకుండా అక్కడ వచ్చిన డబ్బులు అక్కడే ఖర్చు పెట్టేసేటట్టుగా చిన్న అమౌంట్ మీరు పెట్టుకుంటే వాళ్ళకి 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడ ఎక్స్పెన్సెస్ అక్కడికక్కడ సరిపోతాయి. మీ చేతికి ఏది అంటదు. మీ చేతికి అంటించుకున్నారు అంటే జబ్బులు వస్తాయి. అంటించుకోకండి. అక్కడ డబ్బులు తీసుకోకండి. అక్కడ డబ్బులు దానికే ఖర్చు పెట్టేయండి. ఓకే, అలా చేస్తే మీకు రాను రాను గుడ్ విల్ పెరుగుతుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీకు చక్కగా సంతోషంగా హ్యాపీనెస్ వస్తుంది. ఇది నా ఒక సజెషన్. చెప్పండి. ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా, హోమియోపతి వాడితే మామూలుగా అయిపోతుందా? ఎవరు దాని ప్రశ్న ముందే బాటిల్ పట్టుకున్నాను, ముందే అర్థమైనట్టుంది. ఇదేదో గొంతుక్కి మెంగుడు పడని అందుకే నేనంటే ప్రేమ ఎక్కువ, అందుకని చెప్పిన వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి రిపర్టరీలో ఒక రూబ్రిక్ ఉందనుకుంటాను. ఏదో ఉందా మైండ్లోని రూబ్రిక్ ఉందా? ఒకటి చదివినట్టుగా గుర్తు నాకు. అంటే మేల్ టు మేల్ అట్రాక్షన్ అన్నది ఏదో ఒకటి ఉన్నట్టుంది. చూస్తాను ఒకసారి నేను రిపర్టరీ.